హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు పెద్ద కథ పేరు గులేబకావళి కథ. చాలా కాలం క్రితం పాటలీపుత్రాన్ని చంద్రసేనుడు అనే రాజు పరిపాలించేవాడు. అతని పట్టపురాణి చారుమతి. వారిది ఎంతో అనుకూల దాంపత్యం. అయితే ఆ దంపతులకు సంతానం కలగలేదు. తమ రాజ్యానికి వారసులు లేకుండా పోయారన్న బాధతో చారుమతి అతి బలవంతం మీద భర్తని మళ్లీ పెళ్లికి ఒప్పించింది. నాలా నగరపు రాజు కూతురు రూపవతిని మహారాజు సంతానం కోసం ద్వితీయ వివాహం చేసుకున్నాడు. వారికి 3 కుమారులు జన్మించారు. వారికి వీరమతి, సూరమతి, ధీరమతి అని పేర్లు పెట్టి రాజదంపతులు అల్లారు ముద్దుగా పెంచసాగారు. రూపవతి అందగత్తె అవటం వల్ల, ఆమె వల్ల రాజ్యానికి వారసులు లభించడం వల్ల చంద్రసేనుడు ఆమెకు దాసుడయ్యాడు. ఈ అలుసు తీసుకుని రాణి రూపమతి తన తమ్ముడు దుష్టకేతుణ్ణి తనకు బాసటగా పాటలీపుత్రానికి రప్పించుకుంది. దుష్టకేతు ముందు చూపుతో 3 మేనల్లులకి మందు పెట్టి మందబుద్ధులుగా మార్చాడు. రూపవతి వలలో చిక్కిన చంద్రసేనుడు పెద్దరాణి చారుమతిని కన్నెత్తి చూడటం మానేసి నిరాదరణ చేయసాగాడు. భర్త అనాదరానికి గురి అయిన చారుమతి పట్ల రూపమతికి, దుష్టకేతుకి లోకువ అధికమైంది. ఆమె గొడ్రాలని, నష్టజాతకురాలని రూపవతి ఆమెను తెగ తూలనాడేది. దాంతో చారుమతి జీవితం మహా దుర్భరంగా తయారైంది. సంతానం లేనందువల్ల తనకి అస్సలు విలువ లేకుండా పోయిందని ఆమె ఎంతగానో ఆవేదన చెందింది. నిద్రాహారాలు మాని రేయింబవళ్ళు పార్వతీ పరమేశ్వర్లను అత్యంత నిష్ఠతో కొలవసాగింది. ఆమె దుర్భర వేదనను చూసి జగన్మాత మనస్సు కరిగిపోయింది. ఆమెను కరుణించమని పార్వతి పతిని వేడుకుంది. అర్ధాంగి మాటను ఏనాడు కాదనని పరమేశ్వరుడు ఒక ముని రూపంలో చారుమతి మందిరంలోకి ప్రవేశించాడు. ఆమెకి ఒక దివ్య ఫలాన్ని ఇచ్చి, దీన్ని ఆరగిస్తే నీకు సంతానం కలుగుతుంది అని తెలిపాడు. ధన్యురాలు స్వామి అంటూ చారుమతి ఆ మునికి పాదాభివందనం చేసింది. ఆ మునిశ్రేష్ఠుడు ఇచ్చిన దివ్య ఫలాన్ని దోసిలొగ్గి గ్రహించి భక్తితో కళ్ళకద్దుకుంది. ముని రూపాన ఉన్న శివుడు అంతర్ధానమైపోయాడు. చారుమతికి నెలలు నిండి మగపిల్లవాడు పుట్టాడు. చిన్న భార్య రూపవతికి ఇది తెలిసింది. ఆమె అసూయతో భగ్గుమంది. దీనికి తోడు మహారాజు చారుమతికి కొడుకు పుట్టగానే ఆమె పట్ల మక్కువ ఎక్కువై ఆమెను కంటికి రెప్పలా చూసుకోసాగాడు. దీంతో రూపవతి అగ్గి మీద గుగ్గిలమైపోయింది. కొడుకు ఇలా పుట్టాడో లేదో, మహారాజు మనకి కాకుండా పోయాడు. పొద్దస్తమానం ఆ చారుమతి మందిరంలోనే మకామైపోయింది. తనకన్నా ముందు 3 వారసులను అందించిన నేడు వారికంట నలుసులా కూడా కనిపించడం లేదు. ఇదేంట్రా తమ్ముడు ఈ దారుణం అంటూ రూపవతి తన తమ్ముడు దుష్టకేతు వద్ద వాపోయింది బాధతో. అప్పుడే ఏమైందక్కా, పెద్దరాణి బిడ్డనెంత తెలివిగా అడ్డు తొలగిస్తానో నువ్వే చూడు అంటూ దుష్టకేతు అక్కగారిని అనునయించాడు. తమ్ముడి కుయుక్తులు తెలిసిన రూపవతి బాధ ఉపశమించింది. ఆ శుభదినాన చారుమతి అబ్బరాల బిడ్డకి బారసాల మహోత్సవం. జ్యోతిషవేత్తలు విచ్చేశారు. వారు పుట్టిన పిల్లవాడి జాతకాన్ని నిశితంగా పరిశీలించారు. వారు చంద్రసేనుడితో, పిల్లవాడి జాతకం దివ్యంగా ఉంది. ధైర్య సాహసాలతో కన్నవారికి వన్నతేగల శుభలక్షణాలు ఈ పిల్లవాడిలో పుష్కలంగా ఉన్నాయి. మానవ మాతృలకి అసాధ్యమైన అద్భుత కార్యాల్ని సాధించి అవనిపై తన కీర్తిని ఆచంద్ర తారార్కం నిలుపుకుంటాడు అని అన్నారు. తమ బిడ్డ మహార్జాతకుడని విని చారుమతి, చంద్రసేనుడు మురిసిపోయారు. దుష్టకేతు జ్యోతిషవేత్తల కేసి చూసి కనుసైగ చేశాడు. ముందు రోజు నుండి దండిగా ధనాన్ని గ్రహించిన వారు ఆ సైగని అర్థం చేసుకుని మహారాజుతో, అంతా బాగున్నా రాకుమారుల వారి జాతకాన ఒక కీడు అంటూ తటపటాయించసాగారు. మా బాబు జాతకంలో కీడా ఏమిటది అన్నాడు చంద్రసేనుడు ఆందోళనగా. వారు సంశయంతో మిన్నకుండగా దుష్టకేతు ఆ జ్యోతిషవేత్తలకి ప్రోత్సాహమిస్తూ, సందేహించక ఉన్నది ఉన్నట్లు చెప్పండి,
పిల్లవాడి జాతకంలో దోషముంటే అది మీ తప్పు కాదు గదా, భయం వీడి నిజం చెప్పండి అన్నాడు. దాంతో వారిలా చెప్పనారంభించారు. నేత్రదృష్టికి కారకుడైన శుక్రుడు నీచ స్థానంలో ఉండటం వలన ప్రభువులకి తమ పుత్రుణ్ణి ప్రథమ వీక్షణ సమయాన అంధత్వం ప్రాప్తిస్తుంది. ఆ మాట వినగానే చంద్రసేనుని ముఖం కళావిహీనమైపోయింది. చారుమతి తెరచాటున ఆసనాన్ని అలంకరించి ఉన్నది కాస్త రోదిస్తూ తన మందిరానికి వెళ్ళిపోయింది. చెప్పవలసిన చెడేదో చెప్పేశారుగా, ఇహ తమరు దయచేయండి అన్నాడు నిష్ఠూరంగా దుష్టకేతు జ్యోతిష్కులతో. వచ్చిన పని అయిపోవటంతో వాళ్ళు మహారాజుకి నమస్కరించి నిష్క్రమించారు. దుష్టకేతు రాజుతో, ప్రభు, మీరు క్షేమంగా ఉండటమే ముఖ్యం. నష్టజాతకుడైన పిల్లవాణ్ణి హతమార్చి మిమ్మల్ని మీరు కాపాడుకోండి. ప్రజల్ని పాలించాలంటే మీరు కులాసాగా ఉండాలి అని అన్నాడు. అయితే రాజు అందుకు అంగీకరించలేదు. వయసు ఎలాగూ పైనబడింది. నా బాగు కోసం శిశుహత్యకు పాల్పడనా, అది నా వల్ల కాదు అని నిట్టూర్చాడు. రూపవతి గొడవ చేస్తూ, మీరు అందులైతే నా గతి, నా పిల్లల గతి ఏం కావాలి? పెద్దరాణి కొడుకే మీకు ముఖ్యమా? నా పిల్లలు కారా అని బుడుబుడి దీర్ఘాలు తీసింది. దుష్టకేతు చంద్రసేనునితో, ప్రభు, శిశుహత్యకు మీరు సమ్మతించకపోయినట్లయితే కనీసం మా పిల్లవాడిని మీ కంటపడకుండా దూరంగా ఎక్కడైనా వదిలిపెట్టేందుకైనా అంగీకరించండి అని వేడుకున్నాడు. మా మాట కాదనకండి ప్రభు అంటూ రూపవతి తన తమ్ముడికి వంతపాడింది. ఏమనాలో తోచక చంద్రసేనుడు మౌనం దాల్చాడు. ఆ మౌనాన్ని అంగీకారంగా తీసుకుని దుష్టకేతు చారుమతి బిడ్డను తీసుకుని పోవటం కోసం ఆమె మందిరానికి వెళ్ళాడు. సేనాని ప్రచండు ఇద్దరు విశ్వాసపాత్రులైన భటులతో చారుమతి మందిరం బయట సిద్ధంగా ఉన్నాడు. చారుమతి దుఃఖంతో ఆదమరిచి నిద్రిస్తూ ఉండటంతో దుష్టకేతుకు బిడ్డని అపహరించడం తేలిక అయింది. అతను పసిపిల్లవాడిని ఎత్తుకొని చారుమతి మందిరంలో నుంచి బయటికి వచ్చి పిల్లవాడిని భటులకు ఇచ్చి, ఈ బిడ్డని అడవిలోకి తీసుకుని వెళ్ళి గుట్టు చప్పుడు కాకుండా చంపేయండి అని వారికి ఆనతి ఇచ్చాడు. భటులు ఆ బిడ్డను ఎత్తుకుని వెళ్ళిపోయారు. ప్రచండు వికట్టహాసం చేసి, మీకు అడ్డు తొలగిపోయింది, ఇకపై మీరే ఈ రాజ్యానికి మహారాజులు అన్నాడు దుష్టకేతుతో ఆనందంగా. ఆ శుభ సమయమే ఆసన్నమైతే నీవే నా అమాత్యుడివి అన్నాడు దుష్టకేతువు ప్రచండుడికి మాట ఇస్తూ. ఇంతలో చంద్రసేనుని మంత్రి సుబుద్ధి అటుగా రావటాన్ని గమనించి వారిద్దరూ అక్కడి నుంచి నెమ్మదిగా తప్పుకున్నారు. చారుమతికి మెలకువ వచ్చింది. తన పక్కన పిల్లవాడు లేకపోవటాన్ని ఆమె గమనించి విపరీతమైన ఆందోళనకు లోనైంది. పరిచారికులు పరుగు పరుగున మంత్రి దగ్గరికి వచ్చి పిల్లవాడి అదృశ్యం గురించి ఆయనకు తెలిపారు. రాజమందిరంలో జరిగిన వృత్తాంతాన్నంతా సుబుద్ధి చారుమతికి వివరించి, ఇది ఆ దుష్టకేతు పనే అని అన్నాడు. చారుమతి రోదిస్తూ మహారాజు మందిరానికి వెళ్ళి, ప్రభు, నాకు అన్యాయం చేయకండి, తల్లిని బిడ్డని వేరు చేయకండి అని మహారాజును ప్రార్థించింది. చాలేవమ్మా, ఇంకా సిగ్గులేక రాగాలు పెడుతున్నావు. భర్త కంటి చూపు కన్నా నీ కన్న బిడ్డెక్కువా అని రూపవతి ఆమెను కసురుకుంది. మహారాజు రూపవతిని కనీసం మందలించనైనా మందలించలేదు. సవతి ఈసడింపు మాటల కన్నా భర్త మౌనమే చారుమతిని అధికంగా బాధించింది. ఆమె దుఃఖాన్ని దిగమ్రింగుకొని తన అంతఃపురానికి వెళ్ళిపోయింది. పూజామందిరంలోని శివపార్వతులను ప్రార్థిస్తూ చారుమతి కాలం వెళ్ళబుచ్చసాగింది. రూపవతి తమ్ముడి చెంతకు వచ్చి, తమ్ముడు, పెద్దరాణి కొడుకును ప్రాణాలతో వదిలేశావా అని అడిగింది. అంత తెలివి తక్కువ వాడిన అక్కయ్య, ఈ పాటికి మనం నియమించిన భటులు ఆ పసివాణ్ణి తుదముట్టించి ఉంటారు. రాజసింహాసనం ఇంక నీ కుమారులదే, అడ్డు తొలగిపోయింది అని దుష్టకేతు అక్కని అనునయిస్తూ భీకరంగా నవ్వాడు. తమ్ముడి సానునయ వాక్యాలతో రూపవతి సంతృప్తి చెందింది. దుష్టకేతు నియమించిన భటులు చారుమతి బిడ్డతో అడవిలోకి ప్రవేశించారు. పిల్లవాణ్ణి ఒక బండరాయి పైన పడుకోబెట్టి వరల్లో నుంచి కత్తులు తీశారు. విచిత్రం, వాళ్ళెత్తిన కత్తులు కాస్త ముక్కలు ముక్కలైపోయాయి. దాంతో భటులకు కోపం వచ్చి తమ స్వహస్తాలతో ఆ పసివాణ్ణి చంపబోయారు. వారి 4 చేతులు విరిగిపోయాయి. మాయదారి పిల్లడు,
మనల్ని అవిటి వాళ్ళని చేసేశాడు అని ఆగ్రహంతో ఆ భటులు పిల్లవాణ్ణి కాళ్లతో తొక్కి చంపబోయారు. మరుక్షణం వాళ్ళ కాళ్ళు కూడా విరిగిపోయాయి. దాంతో ఆ భటులిద్దరూ ఆర్తనాదాలు చేయసాగారు. పరమశివుడు మునిరూపంలో వారి కట్టెదుట నిలిచి, మూర్ఖులారా, పసిపిల్లడు దైవంతో సమానమని తెలియదా? నిర్దాక్షిణ్యంగా శిశుహత్యకు పాల్పడతారా? అందుకే దేవుడు మిమ్మల్ని అవిటివాళ్లుగా చేశాడు అని హూంకరించాడు. ఆ భటులు లబోదిబోమంటున్నారు. మన్నించండి స్వామి, డబ్బుకు గడ్డి తిని ఈ పాపానికి ఒడిగట్టాము. మాకీ పసివాడి మీద ఎలాంటి పగ లేదు అని ఆ ముని పాదాల మీద పడ్డారు. ముని చిరునవ్వుతో, అమాయకుల్లారా, మీ అజ్ఞానం వల్లే దుర్మార్గుల ఆటలు సాగుతున్నాయి. ఇకనైనా బుద్ధి కలిగి మసులుకోండి అంటూ ఆయన తన కమండలంలోని నీళ్లను భటుల శరీరాలపైన చల్లాడు. వాళ్ళకి కాళ్ళు చేతులు వచ్చాయి. స్వామి, మీ దయకు కృతజ్ఞులం. ఇకపై పాపకార్యాల జోలికి వెళ్ళము. మిమ్మల్ని తలుచుకుంటూ బుద్ధి కలిగి బ్రతుకుతాము అన్నారు వారు ఉభయులు మునితో. ముని అక్కడి నుంచి వెళ్ళబోతుంటే, స్వామి, దుష్టకేతు బిడ్డని చంపి ఆనవాలుగా ఆ పిల్లాడి కళ్ళు తెమ్మని మాకు ఆనతినిచ్చాడు. మరి మమ్మల్ని ఏం చేయమంటారు? సెలవివ్వండి అని బ్రతిమలాడారు. ఆ ముని తన దివ్యశక్తితో ఒక చచ్చిపోయిన లేడిని సృష్టించి, దీని కళ్ళను తీసుకొని వెళ్ళి దుష్టకేతుకు ఆనవాలుగా చూపించండి అని చెప్పాడు. భటులు ఆ మునికి నమస్కరించి అతను చెప్పినట్లే లేడి కళ్ళను తీసుకువెళ్ళి దుష్టకేతుకి ఆనవాలుగా చూపించారు. దుష్టకేతు ఆ కళ్ళు రాకుమారుడివేనని నమ్మి ఆ భటులకి దండిగా బహుమతులను ఇచ్చాడు. అక్కడ గొర్రెల కాపరి ఎల్లమంద గొర్రెలను మేపటానికని అడవిలోకి వచ్చాడు. పెళ్ళై 20 ఏళ్లైనా అతనికి సంతాన భాగ్యం కలగలేదు. అందువల్ల ఎల్లమంద భార్య మంగమ్మ భర్తని సాధిస్తూ ఉండేది. ఎల్లమంద కాకులు దూరని ఆ కారడవిలో పసిబిడ్డ ఏడుపును విని ముందు అది తన భ్రమేమో అనుకున్నాడు. అయితే బిడ్డ ఏడ్పు ఆగలేదు. దగ్గరికి వెళ్ళి పరకాయించి చూస్తే ఒక బండరాయి మీద ఏడుస్తున్న పసిపిల్లవాడు అతడికి కనిపించాడు. అతను వెంటనే అతని తాలూకు ఎవరైనా కనిపిస్తారేమోనని ఆ చుట్టుపక్కల వెతికాడు. ఎవరూ కనిపించలేదు. దాంతో పిల్లలు లేని తమకు ఆ దేవుడే దయతో ఈ బిడ్డను ప్రసాదించి ఉంటాడని అతను భావించి ఆ బిడ్డను పదిలంగా తన ఇంటికి తీసుకొని వెళ్ళాడు. గొర్రెల్ని మేపటానికి అడవికి వెళ్ళిన భర్త బిడ్డని ఎత్తుకొని ఇంటికి తిరిగి రావటం చూసి మంగమ్మ విస్తుపోయింది. ఎల్లమంద ఆ బిడ్డ అడవిలో తనకెలా దొరికాడో భార్యకి వివరంగా చెప్పాడు. ఆశ్చర్యం నుంచి తేరుకున్న మంగమ్మ ఆనందానికి అవధులే లేవు. భగవంతుని వరప్రసాదంగా భావించి ఆ పిల్లవాడిని ఎల్లమంద అతని భార్య అల్లారుముద్దుగా పెంచుకోసాగారు. వాళ్ళు ఆ పిల్లవాడికి చిన్నయ్య అని పేరు పెట్టుకున్నారు. పిల్లవాడు దొరికిన వేళా విశేషం వల్ల ఎల్లమంద 100 గొర్రెలున్న మందకి యజమాని కాగలిగాడు. పాడి పంటల సమృద్ధితో అతడి ఇల్లు లక్ష్మీ నిలయంగా మారింది. రూపవతి పిల్లలు మేనమామ మందు పెట్టడం వల్ల మొద్దు రాచ్చిప్పల్లా తయారయ్యారు. వారికి రాజ్యం అప్పగించడమంటే బూడిదలో పన్నీరు పోయటమేనని చంద్రసేనుడు ఒక నిర్ధారణకి వచ్చాడు. చారుమతి కొడుకే గాని ఉంటే ఎంత బాగుండేది. ఆ కుమారుడికి రాజ్యభారాన్ని అప్పగించి హాయిగా ఈ వృద్ధాప్యాన విశ్రాంతి తీసుకునేవాణ్ణి కదా అని చంద్రసేనుడు నిరంతరం బాధపడసాగాడు. దుష్టకేతు ఇదే తగిన అదునుగా భావించి మహారాజు చెంత చేరి, ప్రభూ, మీ మనసు వికలమై ఉంది. ఈ సమయంలో మీ మనసుకు ఆహ్లాదం కలగాలంటే వేటకి వెళ్ళటమే సముచితం అని సూచించాడు. దుష్టకేతు వెనక ఉన్న ప్రచండు ఆ అభిప్రాయాన్ని బలపరుస్తూ, నిజమే మహారాజా, మృగయ వినోదాన్ని మించి ఉత్సాహపూరితమైన కార్యక్రమం మరొకటేది ఉండదు అని అన్నాడు. వారిద్దరి బలవంతం వల్ల ఎలాగో అయిష్టంగానే చంద్రసేనుడు వేటకు బయలుదేరేందుకు అంగీకరించాడు. అడవిలో శిబిరాలు వెలిశాయి. నృత్య గానాది వినోదాలతో శిబిరాలలో ఆనంద కోలాహలం వెళ్లి విరిసింది. పగలల్లా వేటాడి చంద్రసేనుడు అలసిపోయాడు. అలసిన మనసు ఏదో కీడుని శంకించసాగింది. అశాంతికి లోనైన మహారాజుని సమీపించి పగలల్లా వేటాడి బడలిక చెందారు.
కాస్త మధువుని సేవించి విశ్రమించండి అని దుష్టకేతు సలహా ఇచ్చాడు. దుష్టకేతు దుస్తంత్రం తెలియని చంద్రసేనుడు సరేనన్నాడు. అంతకుముందే రాజవైద్యుడు దుష్టకేతు దగ్గర డబ్బు తీసుకుని ఒక మందుని ఇచ్చాడు. దానినిస్తూ, అంధత్వాన్ని కలిగించే ఈ మందు నెమ్మది నెమ్మదిగా తన ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ రాత్రి దీన్ని త్రాగించినట్లయితే రేపు సూర్యుడు నడినెత్తి మీదకి వచ్చేసరికి ఈ మందు పనిచేసి మహారాజు అందులవటం ఖాయం అని ఆ రాజవైద్యుడు దుష్టకేతుకు చెప్పాడు. సేనాని ఆదేశానుసారం ఒక పరిచారిక మధుపాత్రని పళ్ళెరంలో పెట్టుకుని మహారాజు ఉన్న గుడారంలోకి రాసాగింది. శిబిరం బయట దుష్టకేతు ఆ పరిచారికను ఆపి ఆమె చేతిలోని పళ్ళెంలో ఉన్న మధుపాత్రలో రాజవైద్యుడు ఇచ్చిన మందును కలిపాడు. ఆ పరిచారిక ఈ రహస్యాన్ని ఎక్కడా బయటపెట్టకుండా తన వేలికి ఉన్న వజ్రపు టుంగరాన్ని దుష్టకేతు పళ్ళెంలో జార్చాడు. పరిచారిక ఆ వజ్రపు టుంగరాన్ని పదిలంగా దాచుకుని ఏమీ ఎరగని దానిలాగా శిబిరంలోకి వెళ్ళిపోయింది. పరిచారిక అందించిన మధుపాత్రలోని మధువును సేవించి చంద్రసేనుడు ఆ రాత్రి ఆదమరిచి నిద్రపోయాడు. తెల్లవారింది. తూర్పు దిశన ఉదయించిన సూర్యబింబం అలా అలా మింటిన ఎగబాకి మధ్యాహ్నపు సమయానికల్లా సరిగ్గా నడినెత్తి మీదకు వచ్చింది. ఆనాటి ఉదయం ఎలమందకి ఒంట్లో కాస్త నలతగా ఉండటం వల్ల చిన్నయ్యే గొర్రెల మందని తోలుకుని అడవికి వెళ్ళాడు. మధ్యాహ్నం వేళ తాను ఇంటి నుంచి తెచ్చుకున్న చద్దికూడును అతను తినబోతూ ఉండగా ఒక లేడీ ప్రాణభయంతో పరిగెత్తుకుంటూ అతని చెంతకు వచ్చింది. చిన్నయ్య దాని వెన్ను నిమిరి భయాన్ని పోగొట్టాడు. భోజనం చేసే ప్రయత్నాన్ని విరమించుకొని ఆ లేడీని సందింట పొదుపుకొని కత్తి పట్టుకొని నిలబడ్డాడు. లేడీని తరుముకుంటూ అశ్వారూఢుడైన చంద్రసేనుడు వింటిని చేబూని చిన్నయ్య ఉన్న స్థలానికి వచ్చాడు. చిన్నయ్య మహారాజును చూడగానే ఆవేశపూరితుడై, రక్షించవలసిన ప్రభువులే నోరులేని జీవిని మీ వినోదం కోసమని హతమారుస్తారా? ఇదేనా మీ న్యాయపాలన అని ఆయన్ని నిలదీశాడు. రూపసి వీరుడు అయిన ఆ యువకుడిని చంద్రసేనుడు తనివి తీరా క్షణకాలం వీక్షించాడు. అంతే, దుష్టకేతు క్రితం రాత్రి మధువులో కలిపిచ్చిన మందు పనిచేసి చంద్రసేనుని కంటి చూపు పోయింది. ఆయన తీవ్రంగా ఆందోళన చెందుతూ, దుష్టకేతు, నాకు కళ్ళు కనిపించడం లేదు అని అరిచాడు. అడవిలో మహారాజంతటి వాడిని ఒక గొర్రెలు కాసే యువకుడు ఎదిరించడం, అతన్ని చూడగానే రాజు అంధుడవటం వంటి పరిణామాలతో దుష్టకేతు కాస్త అయోమయానికి లోనయ్యాడు. వెంటనే భటులతో యుక్తిగా, ఈ దుర్మార్గుడు మన ప్రభువులని అంధులం చేశాడు, వీణ్ణి బంధించండి అని దుష్టకేతు గర్జించాడు. చిన్నయ్యను రాజభటులు చుట్టుముట్టారు. చిన్నయ్య ఆ భటులను ఎదుర్కొని యుద్ధం చేస్తూ చేస్తూ తెలివిగా అడవిలో అంతర్ధానమయ్యాడు. ఆనాటి అసుర సంధ్య సమయాన మహారాజు తనని చూస్తూనే అంధుడవటం చూసిన చిన్నయ్యకు ఆ దుస్సంఘటన వెనుక ఏదో కుట్ర దాగున్నట్లుగా తోచింది. అంతేకాదు, ఆ వృద్ధరాజును చూస్తే ఆయనతో తనకేదో విడదీయరాని అనుబంధం ఉన్నట్లు కూడా చిన్నయ్యకు అనిపించింది. మహారాజు అంధత్వం వెనుక కుట్రని విచ్ఛేదం చేయదలిచి చిన్నయ్య మళ్ళీ అడవిలోకి వెళ్ళాడు. మహారాజు ఆయన పరివారము బస చేసిన శిబిరాల దగ్గరికి అతను చేరుకున్నాడు. ఆ సమయాన దుష్టకేతు తన గుడారంలో ప్రచండునితో ఇలా సంభాషణ కొనసాగిస్తున్నాడు. ప్రచండ, రాజు అంధత్వానికి ఆ గొర్రెల కాపరిని బాధ్యుణ్ణిగా చేసి తెలివిగా బయటపడ్డాను. అయితే ఆ యువకుడి రూపురేఖలను చూస్తే వాడు పెద్దరాణి కుమారుడేమోనన్న అనుమానం కలుగుతోంది. ఎందుకైనా మంచిది, మనం ఆనాడు పసిపిల్లవాణ్ణి చంపేటందుకు నియమించిన భటుల్ని విచారించి నువ్వు నిజం నెగ్గుదేల్చు. ఆ తరువాత ఆ తండ్రి కొడుకుల పని పడదాము. ఆ మాటలు విన్న ప్రచండు ముందు గుడ్డిరాజును రాజధానికి తరలించాలి. అక్కడ పెద్దరాణితో పాటు ఆయన్ని చెరలో వేసేస్తే మన పని దాదాపు అయిపోయినట్టే అని దుష్టకేతుకు సలహానిచ్చాడు. దుష్టకేతు ఆనందంగా, భేష్ ప్రచండ, నీ బుద్ధి అమోఘం, నేను ఆ పెద్దరాణి సంగతే మరిచాను అని ప్రచండుణ్ణి మెచ్చుకున్నాడు. చిన్నయ్యకు జరిగిన సంగతి కొంతలో కొంత అర్థమైంది.
వాస్తవాన్ని పూర్తిగా తెలుసుకోదలిచిన చిన్నయ్య ఇంటికి తిరుగుముఖం పట్టాడు. అక్కడ ఎల్లమంద ఇంట రాత్రైనా చిన్నయ్య ఇంటికి తిరిగి రాకపోవడంతో మంగమ్మకు గంగ వెర్రిలెత్తిపోయి భర్త చెంతకు వచ్చి, చూసావా నీ కొడుకు సంగతి? నీకా ఒంట్లో బాగోలేదు, నేనా ఓపిక ఉడిగిన ముసల్దాన్ని, వాడికి ఆ సంగతేమైనా పట్టిందా? రాత్రైనా ఇల్లు పట్టకుండా ఎక్కడెక్కడో నీ గారాల పట్టి బలాదూరు తిరుగుతున్నాడు. అవునులే, తిరిగాడంటే తిరగడు, కడుపున పుట్టిన బిడ్డ అయితే కన్నవారి మీద కనికరం ఉంటుంది గాని దొరికిన బిడ్డకెలా ఉంటుంది అని వాపోతోంది. ఇంతలో గుమ్మం దగ్గర చిన్నయ్యను చూసి మంగమ్మ వాక్ప్రవాహానికి అడ్డుకట్టబడింది. చిన్నయ్య గబగబా మంగమ్మ దగ్గరికి వచ్చి, అమ్మా నిజం చెప్పు, నన్ను కన్నవాళ్ళెవరు అని ఆమెను నిలదీశాడు. అతని కంటతడి చూసి ఎల్లమంద కంగారుగా, అదేంట్రా నాయనా అలా అంటావు, మేము నీ అమ్మ అయ్యులం కామా అన్నాడు. ఇంకా బుకాయించకయ్యా, అమ్మ మాటలన్నీ నేను విన్నాను, సత్యమేంటో చెప్పు అన్నాడు చిన్నయ్య ఖచ్చితంగా. ఎల్లమందకి భార్య మీద పీకల దాకా కోపం వచ్చింది. పాపిష్టి పీనుగా, నీ నోటికి హద్దు పద్దు లేదు కదా, చూడు నీ వాగుడు వల్ల బిడ్డ మనసంత నొచ్చుకుందో, నువ్వే నిజం వాడికి చెప్పేశావు అని ఆమెను ఎల్లమంద తిట్టిపోశాడు. మంగమ్మ ఏడుస్తూ, నా నోరు పడిపోను, నీ మనసు బాధ పెట్టాన్రా నాయనా అంది. చిన్నయ్య ఆమెను అనునయించాడు. ఎల్లమంద ఇక నిజం దాచి లాభం లేదని గ్రహించి అతను అడవిలో తనకెలా దొరికాడో వివరించాడు. చిన్నయ్య ఆ దంపతులతో జరిగిందంతా చెప్పి, నన్ను చూడడం వల్లే నా తండ్రి అంధుడయ్యాడన్న అపకీర్తి నాకు వచ్చింది. ఆ చెడ్డ పేరును నేను ఎలాగైనా పోగొట్టుకొని నా తండ్రికి నేను తిరిగి కంటుచూపు వచ్చేలా చేయాలి. అంతదాకా నాకు మనశ్శాంతి ఉండదు, నన్ను దీవించి పంపండి అంటూ వారి పాదాలకు నమస్కరించాడు. ఆ దంపతులు చేసేది లేక చిన్నయ్యను ఆశీర్వదించి పంపారు. చిన్నయ్య రాజధానికి బయలుదేరాడు. రహస్యంగా రాత్రివేళ కోట దూకి రాజమందిరంలోకి ప్రవేశించాడు. భటుల కంటపడకుండా గవాక్షం వెనక నక్కి లోపల జరిగేదంతా గమనించసాగాడు. చంద్రసేనుడికి దుష్టకేతు మీద అనుమానం కలిగి సుబుద్ధిని పిలిపించాడు. అమాత్య, అడవిలో ఎవరో గొర్రెలు కాసే యువకుణ్ణి చూడటం వల్ల నేను అంధుడినైపోయానని దుష్టకేతు ఆరోపణ. నాకెందుకో అది నమ్మబుద్ధి కావటం లేదు. నా అంధత్వం వెనక ఏదో కుట్ర ఉందని నాకు అనిపిస్తోంది. ఈ కుట్రలో మన రాజవైద్యుని హస్తం కూడా ఉండి ఉంటుంది. అందువల్ల మీరు మీకు తెలిసిన నేత్ర పరీక్ష చేసి వాస్తవం వివరించగలరు అని మహారాజు సుబుద్ధిని ఆర్థించాడు. పరిచారిక ఈ సంగతంతా విని దుష్టకేతునికి చెప్పేందుకై అతని మందిరానికి బయలుదేరింది. అది చూసి చిన్నయ్యకి ధనం వెదజల్లి దుష్టకేతు మహారాజు మీద సైతం గూఢచర్యం చేయించుతున్నాడన్న సంగతి అర్థమైంది. అతను ఆ పరిచారికను అనుసరించాడు. పరిచారిక ద్వారా దుష్టకేతు రాజమందిరంలో రాజుకి మంత్రికి మధ్య జరిగిన సంభాషణంతా తెలుసుకున్నాడు. బహుమానం ఇచ్చి ఆ పరిచారికను అతను పంపించి వేశాడు. ఆ తర్వాత దుష్టకేతు ప్రచండుని పిలిపించి అతనితో మంతనాలు సాగించాడు. ప్రచండు దుష్టకేతునితో సానునయంగా, ప్రభు, మీరేమాత్రం తొట్రుపడకుండా నిజం చెప్పండి. పెద్దరాణి వారి కుమారుడే ఆ గొర్రెలు కాసే యువకుడని, అతన్ని చూడటం వల్లే జ్యోతిష్యం ప్రకారం రాజు అంధుడయ్యాడని గట్టిగా వాదించండి, మీకు ఏ సమస్య ఉండదు అని చెప్పాడు. ప్రచండ, నాటి భటుల్ని విచారించావా, వాళ్ళేం చెప్పారు అని దుష్టకేతు ఆతృతగా అతన్ని అడిగాడు. ప్రచండు వికటంగా నవ్వి, మనం ఊహించిందే నిజమైంది. ఆ భటులు రాజకుమారుణ్ణి వధించలేదు. లేడి కళ్లను మనకు ఆనవాలుగా చూపించి మనని వాళ్ళు వంచారట. వారి వంచనకు ప్రతిఫలంగా వాళ్ళిద్దరి ప్రాణాలు తీసేశాను. మంత్రి తీసుకుని వచ్చే మంచి వైద్యుడు ఏం చెప్తాడో మనం కూడా విందాం, రాజమందిరానికి వెళ్ళొద్దాం అన్నాడు. దుష్టకేతు ప్రచండుని సామర్థ్యానికి ఎంతో సంతోషించాడు. ప్రచండునితో రాజభవనానికి అతను బయలుదేరాడు. చిన్నయ్య చాటుగా వారిని అనుసరించాడు. అప్పటికే రాజమందిరానికి సుబుద్ధి తనకు సుపరిచితుడైన సుశేషణుడు అనే వైద్యునితో వచ్చి రాజసముఖాన నిలిచి ఉన్నాడు. సుశేషణుడు మహారాజు నేత్రాలను పరీక్షించి, ప్రభు, గిట్టని వాళ్ళెవరో తమకి విషప్రయోగం చేశారు.
అందువల్లే తమకి ఈ అంధత్వం ప్రాప్తించింది అని నిజం చెప్పాడు. సుబుద్ధి వైద్యుని మాటలు విని నిట్టూర్చి, అంతా నేను ఊహించినట్టే జరిగింది అన్నాడు బాధగా. క్షణకాలం ఆగి వైద్యునితో, ప్రభువులకి మరలా కంటిచూపు వచ్చే అవకాశమే లేదా అని ఆందోళనగా అడిగాడు. సుశేషనుడు ప్రశాంత స్వరంతో, నిరాశ చెందవలసిన పని లేదు. ప్రభువులకి తిరిగి కంటిచూపు వచ్చే ఒక అపూర్వ అవకాశం ఉంది. అయితే అది బహు కష్టసాధ్యం. గులేబకావళి అనే దివ్య పుష్పాన్ని తెచ్చి ప్రభువుల నేత్రాలకి తాకించినట్లయితే వారి పోయిన కంటిచూపు తిరిగి రాగలదు అని చెప్పాడు. చంద్రసేనుడు సుబుద్ధి నిర్ఘాంతపోతూ, గులేబకావళి పుష్పమా? ఇంతవరకు అలాంటి పేరే ఎప్పుడు వినుండలేదు అన్నారు. సుశేషనుడు నవ్వి, మీరే కాదు, చాలామందికి ఆ పేరు తెలీదు. ఆ పువ్వును గురించి వైద్య గ్రంథాల్లో చదవటమే కానీ దాన్ని చూసిన వాళ్ళు అరుదు. గులేబకావళి పుష్పం అద్భుత పరిమళాన్ని కలిగి బంగారు కాంతులీనుతూ ఉంటుంది. ఎన్ని సంవత్సరాలైనా అది వాడిపోదు. దాని కాంతి సుగంధము వీడిపోవు. అది ఎక్కడ లభిస్తుందో ఎవరికీ తెలియదు. దాని ఔషధ గుణాలు అమోఘం. ఆ పుష్పము ఎటువంటి విషాన్నైనా ఇట్టే హరించి వేయగలదు అని గులేబకావళి పువ్వు ఘనతను వారికి వివరించాడు. చంద్రసేనుడు సుబుద్ధితో, మహామంత్రి, ఎవరు గులేబకావళి పుష్పాన్ని తీసుకొని వచ్చి మళ్ళీ నాకు కంటిచూపు ప్రసాదిస్తారో వారికి నా రాజ్యాన్ని ఇస్తానని సత్వరం చాటించండి అని అన్నాడు. ఇది అంతా చాటుగా విన్న దుష్టకేతు, ప్రచండు ఒకరి మొహం ఒకరు చూస్తూ నవ్వుకున్నారు. ఆ పరిహాసానికి అర్థం ఇది జరిగే పని కాదులే అని. వాళ్ళు ఏమీ ఎరగని వారిలాగా చంద్రసేనుని సమక్షానికి వచ్చారు. ఆ రాజమందిరంలోనే ఒక తెరచాటున నిలిచిన రూపవతి ఆదరాబాదరాగా మహారాజు వద్దకు వచ్చి, పోయిన కంటిచూపు ఆ పాడు పువ్వుతో తిరిగి వస్తుందా? ఇదేమైనా జరిగే పనేనా? ఈ ముసలి కాలానికి మీకు చూపు అవసరమా? రాజ్యాన్ని ఎరగా వేసి నా కొడుకులకి అన్యాయం చేస్తారా? కన్నతండ్రై ఉండి కూడా మీ పిల్లల చేతికి చిప్పని ఇస్తారా అంటూ ఏడ్చి గోలగోల పెట్టింది. దుష్టకేతు ఆమెను ఓదారుస్తూ, నీకేమైనా పిచ్చా అక్కయ్యా? ఉత్తిన ఎందుకు గోల పెడతావు? ప్రభువుల చూపు కన్నా రాజ్యం నీకు ముఖ్యమా? రాజ్యం వీరభోజ్యం అని విని ఉండలేదా? ఏ మహావీరుడు తన ప్రాణాల్ని తృణప్రాయంగా భావించి గులేబకావళి దివ్య కుసుమాన్ని సంపాదించుకొని వస్తాడో అతనికి ఈ రాజ్యాన్ని సమర్పించడం సమంజసం కాదా అని మృదువుగా మందలించాడు. ఇంతలో రూపవతి సంతానమైన వీరమతి, ధీరమతి, సూరమతి బిరబిర రాజమందిరంలోకి ప్రవేశించారు. వస్తూనే తల్లితో, అలా బేలవుతావేమమ్మా? నువ్వు వీరమాతవని మర్చిపోయావా? మా ధైర్య సాహసాల్ని నిర్లక్ష్యం చేస్తున్నావా? మామయ్య గారి మాటలు సముచితం. రాజ్యం ఏనాటికైనా మా వంటి వీరపురుషులకే హక్కుభుక్తం. ఒకటేంటి, 100 గులేబకావళి కుసుమాలతో తిరిగి వస్తాం. తండ్రిగారి నుంచి రాజ్యం కైవసం చేసుకుంటాం అన్నారు. వారి మాటల్ని విన్న రూపవతి భయభ్రాంతురాలైపోయింది. మీరెక్కడికి బయలుదేరుతున్నారు నాయన్లారా అని ఆమె గద్గద స్వరంతో వాళ్ళని ప్రశ్నించింది. ఆ పుత్రరత్నాలకి తల్లి ప్రశ్న వినగానే మహా చిర్రెత్తుకొచ్చింది. రామాయణం అంతా విని రాముడికి సీతమైతుందని అడిగినట్లు మేము చెప్పిందంతా విని మళ్ళీ ఎక్కడికని అడుగుతావే మాత? గులేబకావళి కుసుమం గురించి విన్నాం. 7 లోకాలు గాలించి దాన్ని తెస్తాం. నాన్నగారి దగ్గర నుంచి రాజ్యం హస్తగతం చేసుకుంటాం అన్నారు. రూపవతి కొడుకుల్ని వారించబోతూ ఉండగా దుష్టకేతు ఆమెను, వెళ్ళనీయక్క, నీ పిల్లలు వీరులు. వాళ్ళని నూతిలో కప్పల్లా ఎంతకాలం ఉంచుతావు? రేపు వాళ్ళు రాజ్యపాలన చేయాలంటే వాళ్ళని ఇంట్లో కట్టిపడేయకు అని మందలించాడు. రూపవతి ఆనందంతో మరి మాట్లాడలేదు. వీరమతి, సూరమతి, ధీరమతి మామయ్య తనకందించిన తోడ్పాటుకు మురిసిపోతూ, రాజ్యమేలటానికి కావాల్సిందేమిటో మామయ్య గారికి బాగా తెలుసు అన్నారు. సరిసరి, మీరింక బయలుదేరండి. జాగు చేస్తే గులేబకావళి పూలు దొరకవు. రాజ్యం మీకు రాదు అన్నాడు దుష్టకేతు. మేనల్లులని తొందర పెట్టాడు దుష్టకేతు. ఊరికే ఎలా బయలుదేరతాము? ఉతో చేతులతో పోగలమా? భోజనం ఖర్చులకి పుష్కలంగా బంగారు నాణాలు కావద్దా అన్నారు వాళ్ళు. గుర్రాలు సిద్ధం చేయించమంటారా అని సుబుద్ధి ఆ ముగ్గురిని అడిగాడు. గుర్రాలా? మేత దండగా.
వాటిపాటి మోత మాకు చేత కాకపోతే కదా అన్నారు ఆ మూర్ఖత్రయం. దుష్టకేతు ఆదేశానుసారం రాజభటులు సంచులతో బంగారు నాణేలను తెచ్చి వారి ముందు ఉంచారు. వారు ఆ ధనం సంచులు కర్రకి తగిలించుకొని దేశం మీద పడ్డారు. ఆ ముగ్గురు మేనలులు ఇలా నిష్క్రమించగానే రాజమందిరం నుంచి బయటపడిన దుష్టకేతుతో, ఆహా, మీ చాణక్య నీతి అద్భుతం. ముగ్గురు మూఢుల పీడని మా బాగా వదిలించుకున్నారు. మీ మార్గమిక నిష్కంటకం అన్నాడు ప్రచండు ప్రశంసాత్మకంగా. చిన్నయ్య చూడవలసిందంతా చూశాడు, గ్రహించవలసిందంతా గ్రహించాడు. ఇక నా కన్నతల్లిని చూడటం ఒక్కటే తరువాయి ఉంది అని అతను అనుకున్నాడు. పెద్దరాణి చారుమతి నివసించే మందిరాన్ని వెతుక్కుంటూ వెళ్ళాడు. నమ్మకస్తురాలైన చతురిక అనే పరిచారిక చారుమతీదేవికి ఎప్పటికప్పుడు రాజమందిరంలో జరుగుతున్న విశేషాల్ని వివరిస్తూ ఉండేది. తన కుమారుడు జీవించే ఉన్నాడని, దుష్టకేతు విషప్రయోగం ద్వారా తన భర్తని అంధుణ్ణి చేశాడని, తన బిడ్డని అపవాదు పాలు చేశాడని చారుమతి తెలుసుకుంది. తాను ఎల్లప్పుడూ కొలిచే ఆది దంపతుల విగ్రహాల ముందు విలపిస్తూ తన బిడ్డను ఒక్కసారి చూసే భాగ్యాన్ని ప్రసాదించమని ఆమె వారిని ప్రార్థించింది. అమ్మలను కన్న అమ్మ అయిన పార్వతీదేవికి ఆ కన్నతల్లి ఆవేదనను చూసి మనసు వెన్నలా కరిగిపోయింది. మరుక్షణం జగన్మాత విగ్రహంలో నుంచి వీరులు విందుగా ఇలా వినవచ్చింది. చారుమతి, మరి కాసేపట్లో నీ కోరిక ఫలించి నీ బిడ్డ నీ కళ్ళ ముందు ఉండగలడు, బాధపడకు అని వినిపించింది. అంబ పలుకులకు చారుమతి పులకించి, చల్లని తల్లి, ఇన్నాళ్లకు నన్ను కనికరించావా? నీ దయ చాలు, ధన్యురాలనయ్యాను అంది ఆనందాశ్రువులతో. ఇంతలో అంతఃపుర ద్వారం వద్ద అలికిడి అయింది. జగదంబ పలుకుల ప్రకారం చిన్నయ్య వచ్చి ఆమె కళ్ళ ముందు నిలిచాడు. నాయనా, వచ్చావా అని గద్గద స్వరంతో అంటూ చారుమతి సాదరంగా చేతులు జాపింది. చిన్నయ్య తల్లి చేతుల్లో పసిబిడ్డలా వాలిపోయాడు. ఆ తరువాత ఆ తల్లి కొడుకులు అనేక విషయాలు మాట్లాడుకున్నారు. చిన్నయ్య తను గులేబకావళి పుష్పాన్ని ఎలాగైనా సాధించి తండ్రికి మళ్లీ దృష్టిని రప్పిస్తానని, తనకి వచ్చిన అపనిందను పోగొట్టుకుంటానని దీవించి పంపమని చెప్తూ తల్లి పాదాలకి నమస్కరించాడు. ఆమె కుమారుణ్ణి దీవిస్తూ, నాయనా, ఏ కార్యాన్ని చేపట్టినా విజయాన్ని సాధించి తీరుతావన్న అపార విశ్వాసంతో నీకు విజయుడు అని పేరు పెట్టుకోదలిచాను. నా నమ్మకాన్ని నిలబెట్టి విజయంతో తిరిగిరా తండ్రి అని చారుమతి కుమారుణ్ణి సాగనంపింది. చిన్నయ్య ఆనాటి నుంచి విజయుడయ్యాడు. అంతఃపురం నుంచి బయటికి వచ్చిన విజయుడు నగరం దాటి అడవి బాట పట్టాడు. అయితే ముందుకు సాగే విజయుడు గులేబకావళి సప్తలోకాలలో ఎక్కడుంటుందో, ఎవర్ని ఆ పువ్వును గురించిన వివరాలు అడగాలో తెలియక మానసిక ఆందోళనకి లోనయ్యాడు. ఆ సమయంలో అతనికి తన కన్న తల్లి సర్వమంగళ అయిన పార్వతీదేవి సదా నీకు తోడై ఉంటుంది, ఆ తల్లిని మరవకు అంటూ తనకి చేసిన హితోపదేశం గుర్తుకు వచ్చింది. ఒక కొండ శిఖరం మీద కూర్చొని జగన్మాతని అతను ధ్యానించాడు. ఆందోళన నశించింది. కొండంత బలం వచ్చింది. ధ్యానం ముగించి కళ్ళు తెరిచి చూస్తే ఎదురుగా ముగ్గురు బాటసార్లు కనిపించారు. ఆ ముగ్గురు మరెవరో కాదు, అతని అన్నలైన వీరమతి, ధీరమతి, సూరమతులే. ఆ ముగ్గురు అతి తెలివి కలవారవటం వల్ల గుర్రాలకి మేత దండగని, వాటి మంచి చెడ్డలు చూడటానికే తమ విలువైన సమయమంతా వృధా అయిపోతుందని గుర్రాల్ని వదిలి కాలినడకన బయలుదేరారు. దారి ఖర్చులకని దండిగా ధనం మూటలతో తెచ్చుకున్నారు. ఆ మూటల్ని మోయలేక ఆపసోపాలు పడుతున్న ఆ మూర్ఖత్రయానికి ఆపద్బాంధవుడిలాగా విజయుడు కనిపించాడు. సూరమతి అతన్ని అల్లంత దూరంలో చూసి చూడగానే అన్నలతో, అన్నలు, అదుగో అక్కడ ఒక సత్యకాలపు పీనుగ ఎవరో ఉన్నాడు. డబ్బు మూటలు మోయలేక మన భుజాలు ఎలాగూ లాగేస్తున్నాయి కదా, వాడిని మంచి చేసుకుని మన మూటల్ని వాడి చేత మోసయిద్దాం. ముందు తెలివిగా వాణ్ణి బుట్టలో వేసుకుందాం, ఏమంటారు అన్నాడు. సరేనంటాము అన్నాడు వీరమతి. తమ్ముడు, నీ బుద్ధి పాదరసం అని ప్రశంసిస్తాము అన్నాడు ధీరమతి. ఆ ముగ్గురు విజయుడి దగ్గరికి వచ్చారు. వీరమతే ముందుగా అతన్ని పలకరిస్తూ, ఎవరివోయ్,
ఈ అడవిలో కళ్ళు మూసుకొని దైవధ్యానం చేసుకుంటున్నావు? నీకు క్రూర మృగాలంటే భయం లేదా అని డాంబికంగా అడిగాడు. నా పేరు విజయుడు. దైవధ్యానం చేసేవారికి దేవుడే రక్ష. దేవుణ్ణి నమ్మిన వాళ్ళకి క్రూర మృగాల బెడద ఉండదు. అది సరే, మీరెవరు? ఈ కానలో ఎటు వెళ్తున్నారు అని విజయుడు వారిని వినమ్రంగా ప్రశ్నించాడు. మేము పాటలీపుత్రాన్ని ఏలే చంద్రసేన మహారాజుల వారి సుపుత్రులం. గులేబకావళి కుసుమం కోసం కోట విడిచి బయలుదేరాము. ఎండ కన్నెరుగక రాజమందిరాలలో పెరిగిన సుకుమారులము, రాకుమారులము. మూటలను మోయలేక కానలలో అలవిమాలిన అగచాట్లు పడుతున్నాము. ఈ మూటలు మోసి మాకు సాయపడితే నువ్వు నమ్ముకున్న నీ దేవుడు నీకు మేలు చేస్తాడు అన్నాడు ధీరమతి తన తెలివిని ప్రదర్శిస్తూ. విజయుడు తన అన్నయ్యల్ని ఈ విధంగానైనా కలుసుకోగలిగినందుకు చాలా సంతోషించాడు. వాళ్ళ చేతుల్లో నుంచి డబ్బు మూటలు అందుకున్నాడు. ఆ సంచులని భుజాన మోస్తూ ఉత్సాహంగా ముందుకు అడుగులు వేశాడు. తాము తెలివిగా వంచినందుకు లోలోన మురిసిపోతూ ఆ మూర్ఖత్రయం అతన్ని అనుసరించారు. కుండిన నగరంలో యుక్తిమతి పేరు అందరికీ సుపరిచితం. ఆమె కళావంతుల కుటుంబాన పుట్టిన అందాల చిన్నది. నగర సింహద్వారం దాపున ఆమె ఒక ప్రకటన వేయించింది. ఆ ప్రకటన రాగి రేకు మీద ఈ విధంగా చెక్కబడి ఉంది. అపురూప సౌందర్యవతి అయిన యుక్తిమతి ప్రజ్ఞాశాలులకు తనని చేతనైతే పాచికల ఆటలో ఓడించమని సవాల్ చేస్తుంది. ఆమెని ఓడించే ధీరమంతునికి ఆమె దాసీ కాగలదు. ఆమె చేతిలో ఓడిపోతే ఆమెకు బానిసలు కాక తప్పదు. బుద్ధిశాలులకిదే సుస్వాగతం యుక్తిమతి అని ఉంది ఆ ప్రకటనలో. యుక్తిమతి ప్రకటన చూసి దేశ విదేశాలకు చెందిన ఎందరెందరో రాజకుమారులు ఆకర్షితులై ఆమెతో పాచికల ఆటకు దిగి ఓడిపోయారు. తనకి దాసులైన ఆ రాజకుమారుల సర్వస్వాన్ని ఆమె అపహరించి తన భవనాన పని పాటలు చేయడానికి వారిని తనకు సేవకులుగా నియమించుకుంది. దీనికి కారణం పాచికల ఆటలో యుక్తిమతికి గల ప్రావీణ్యం కాదు, ఆమె నయవంచన చేసే విధానం. అదెలాగంటే ఆమె దగ్గర శిక్షణ పొందిన ఒక పెంపుడు పిల్లి ఉండేది. ఆటాడే సమయాన ఆమె ఆ పిల్లి తల మీద ఒక ప్రమిదలో దీపాన్ని వెలిగించి పెట్టేది. ఆ దీపపు కాంతిలో యుక్తిమతి పాచికల ఆటని ఆడేది. పిల్లి కుదురుగా చెక్కిన శిల్పంలా అక్కడ కూర్చునేది. ఆట మంచి పట్టులో ఉన్నప్పుడు ఆమె ఉడుపుగా తను అంతదాకా దాచిపెట్టి ఉంచిన ఎలుకను వదిలేది. ఉదయం నుంచి ఆహారం లేక ఆకలికి నకనకలాడుతున్న ఆ పెంపుడు పిల్లి ఎలుకను చూడగానే దాని వెంట పరిగెత్తేది. ఆ పరుగు ప్రయత్నంలో దాని తల మీద ప్రమిద కింద పడి దానిలోని దీపం కొండెక్కేది. ఎలుకను తినేసి పిల్లి బుద్ధిగా తిరిగి యథాస్థానానికి రాగానే యుక్తిమతి ఇష్టసఖి చెంచల దీపం మళ్ళీ వెలిగించేది. ఈ కాస్త సమయంలో యుక్తిమతి తనకి అనుకూలంగా పావుల్ని అటు ఇటు మార్చేసేది. దీని ఫలితంగా ఆమెతో పందానికి దిగిన వారు ఓడిపోవటం, ఆమె గెలవటం జరిగేది. యుక్తిమతి తన పేరుకు తగినట్లుగా యుక్తితో ప్రదర్శించే ఈ హస్తలాఘవాన్ని పసికట్టలేని అమాయకులు ఆమెకు బానిసలై ఆమె ఇంట ఊడిగం చేస్తూ ఉండేవారు. ఆమె తన సౌందర్యాతిశయానికి విజయగర్వం తోడవగా సంతోషంతో విర్రవీగేది. అన్నలా డబ్బు మూటలు మోస్తూ విజయుడు వారిని అనుసరిస్తూ కుండిన నగరంలోకి ప్రవేశించాడు. యుక్తిమతి ఇష్టసఖి చెంచల్ని వలచిన వెంగళప్ప దూరం నుంచి నగరంలో కొత్తగా ప్రవేశించిన ఆ నలుగురిని చూశాడు. విజయుడిని చూస్తే అతన్ని ముగ్గులోకి దింపటం అసంభవం అని అతడికి తోచింది. అయితే తతిమా ముగ్గురు తనకన్నా వెర్రి వెంగళప్పలని, వారిని బుట్టలో వేయటం అతి సులభమని అతనికి తోచింది. నగరానికి క్రొత్తగా ఎవరు వచ్చినా వారిని ప్రలోభపెట్టి యుక్తిమతితో జూదానికి పంపటం వెంగళప్పకి ఇటీవల నృత్యకృత్యంగా మారింది. అందుకు కారణం చెంచల తన యజమానురాలికి పెళ్ళైతే గాని తనని పెళ్లి చేసుకోనని మెలికపెట్టడమే. వెంగళప్ప సూరమతి, ధీరమతి, వీరమతుల వద్దకు వచ్చి కుండిన నగరానికి విచ్చేసిన రాకుమారులకు సుస్వాగతం. మా నగర విశేషం తమరికి విన్నవించుకోదలిచాను. శ్రద్ధగా వినండి. యుక్తిమతి అనే అపురూప సౌందర్య రాశి మా నగరుకి గొప్ప అలంకారం. ఆమె తనని
పాచికలాటలో ఓడించిన బుద్ధుశాలికి పాదదాసిని అవుతానని పంతం పట్టింది. ఆటకి సై అని వచ్చిన మగధీరులు ఓడితే తనకి దాసులుగా చేసుకుని ఇంటి పనులు చేయించుకుంటుంది. చేవ ఉంటే ఓ పట్టు పట్టి చూడండి అంటూ వాళ్ళని రెచ్చగొట్టాడు. ఆ ముగ్గురికి పట్టరాని ఆవేశం వచ్చేసి, ఏమేమి, ఎంత అందమున్నా ఒక ఆడదానికి ఇంత అహంకారమా? మా చేవ చూపిస్తాం, పట్టుపట్టి దాసోహం అనిపిస్తాం అన్నారు వాళ్ళు. మరింకెందుకు ఆలస్యం, అల్లదిగో అదే యుక్తిమతి భవనం, విచ్చేయండి అంటూ వెంగళప్ప అటుగా దారితీశాడు. విజయునికి అన్నల్ని వారించాలనిపించింది. అయితే వాళ్ళు అతని హితబోధని వినే స్థితిలో లేరు. దాంతో అతను మౌనం వహించక తప్పలేదు. యుక్తిమతి భవనం దగ్గర వెంగళప్పతో విజయుడు అతని అన్నలు చేరుకున్నారు. ఆ మందిర ప్రముఖ ద్వారం దగ్గర ఒక జేగంట వ్రేలాడుతోంది. వెంగళప్ప విజయుని అన్నల్ని ప్రోత్సాహపరుస్తూ, ఆలస్యమెందుకు, ఆ జేగంటను మ్రోగించండి అన్నాడు. ధీరమతి జేగంటని మ్రోగించబోతూ ఉండగా ఆ మందిర ప్రాంగణపు ద్వారం వెనకనున్న కటకటాలలో నుంచి కొందరు సేవకులు హాహాకారాలు చేస్తూ, అంతా మోసం, ఈ వెంగళప్ప మాటల్ని నమ్మద్దు, నమ్మితే బానిస బ్రతుకు తప్పదు, మేము ఒకప్పుడు మీలా రాకుమార్లమే, వాడి మాటల్ని నమ్మి ఇలా బానిసలమయ్యాం అని అరిచారు. వెంటనే వెంగళప్ప వారిని ఆదలిస్తూ, నోర్ముయండి దద్దమ్మల్లారా, మీకు దేవుడు తెలివి ఇచ్చుంటే మీకు ఈ గతి పట్టేది కాదు. మీ స్వయం కృతాపరాధానికి నన్నెందుకు ఆడిపోసుకుంటారు? లోపలికి వెళ్ళండి, లేదా చెంచలకి చెప్పి భర్త పూజ చేయించుతాను అని అరిచాడు. ఆ సేవకులు మారు మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయారు. సూరమతి అతని అన్నలు ఇదంతా చూసి కంగు తిన్నారు. వెంగళప్ప మొద్దుల్లా నిల్చున్న ఆ ముగ్గురిని ముగ్గులోకి దింపుతూ, సందేహిస్తారేం, వాళ్ళ మాటల్ని నమ్మద్దు, ఆ తెలివి తక్కువ పీనుగులకి యుక్తిమతిని ఎదిరించే సత్తా లేక తొత్తులుగా మారారు. కానీ మీకేం మేధావులు, యుక్తిమతిని మీ పాదాక్రాంతం చేసుకోగల ప్రజ్ఞా పాఠవాలు ఉన్నవాళ్ళు. ఆలస్యం అమృతం విషం, జయగంటని మ్రోగించి మీ సత్తా చాటుకోండి అన్నాడు. ఆ మాటలతో మూర్ఖత్రయానికి బోళ్లంత ఉత్సాహం వచ్చేసింది. అపశకునపు పక్షులు అల్లరితో మా అవధాన భంగం కలిగించారు. మేము మేధావులం, యుక్తిమతిని ఓడించే ప్రజ్ఞా సంపన్నులం, జయగంటను మ్రోగిస్తాము, యుక్తిమతిని మా బానిసను చేసి తీరుతాము, ఇది ఖాయం అని వాళ్ళు అన్నారు. భేష్, మా బాగా సెలవిచ్చారు అంటూ వెంగళప్ప వాళ్ళకి వత్తాసు పలికాడు. ధీరమతి జయగంటను మ్రోగించగానే చంచల ప్రవేశ ద్వారాన్ని తెరుచుకుని బయటకు వచ్చింది. వీరమతి మహాదర్పంగా, పాటలీపుత్ర రాకుమారులం, మేధాశక్తికి మారుపేర్లం, యుక్తిమతి గర్వం అణిచే నిమిత్తం ఇలా విచ్చేశాం అని చెప్పాడు. చెంచల కిలకిలా నవ్వి, మీ ముఖాలు చూడగానే అనుకున్నాను గొప్ప మేధావులని అంది. క్షణమాగి విజయుని ముఖంలోని శుభలక్షణాలను పరికరిస్తూ, వారెవరు అని వారిని ప్రశ్నించింది. అతనా, మా భారాన్ని మోసే అనుచరుడు అన్నాడు సూరమతి చులకనగా. ఓహో, అయితే అనుచరులు ఆరు బయట, ఆడే మునగాళ్ళు అంతఃపురంలోకి, ఇది మా నిబంధన అంటూ చెంచల విజయుణ్ణి వెంగళప్పని వెలుపలే ఉంచి విజయుని అన్నల్ని మాత్రం లోపలికి తీసుకుని వెళ్ళింది. పాచికలాట నెపంతో ఏదో నయవంచిన యుక్తిమతి మందిరంలో జరుగుతోందని విజయుడు గ్రహించాడు. వెంగళప్ప తన బాధని విజయుని దగ్గర వెళ్ళబోసుకుంటూ, ఈ బుద్ధిహీనులు ముగ్గురు యుక్తిమతి బానిసలైతారన్నది ఖాయం. ఇక యుక్తిమతి ఎలా ఓడుతుంది, నాకు చెంచలకు పెళ్ళెలా అవుతుంది అంటూ వాపోయాడు. విజయుడు అతన్ని అనునయించి, నేనలా వెళ్ళి మీ నగరం అంతా చూసి వస్తాను, నేను వచ్చేదాకా ఈ డబ్బు సంచుల్ని కాపాడుతూ ఉండు అని అతనికి చెప్పి బయలుదేరాడు. రోజంతా తిరిగి అలసిపోయిన వెంగళప్ప అలాగే అన్నా అంటూ డబ్బుల సంచులపై తలపెట్టుకొని ఆ మందిర ప్రాంగణంలో నిద్రకి ఉపక్రమించాడు. కాసేపట్లో వెంగళప్ప గుర్రు పెట్టనారంభించాడు. అతగాడి గుర్రు చప్పుడుని వింటూ విజయుడు నవ్వుకున్నాడు. రాత్రి అవుతోంది. విజయుడు చడీ చప్పుడు చేయకుండా యుక్తిమతి భవనం వెనక్కి చేరుకున్నాడు. యుక్తిమతి చేస్తున్న వంచనని ఎలాగైనా తెలుసుకొని ఆమె ఆట కట్టించాలని విజయుడు దృఢ నిశ్చయానికి వచ్చాడు. యుక్తిమతి భవనం వెనుక తోటలో ఉన్న ఒక తీగని పట్టుకొని దాని ఆధారంతో ఆమె మందిరపు గవాక్షానికి చేరుకున్నాడు.
చీకట్లో నక్కి ఆ గవాక్షంలో నుంచి యుక్తిమతి ఆడే దొంగాటని అతను చూడసాగాడు. ధీరమతి, వీరమతి, సూరమతి అతి ఆర్భాటంతో యుక్తిమతి అంతఃపురంలోకి ప్రవేశించారు. చెంచల అందించిన మధువును విపరీతంగా తాగి పాచికలాడటానికి కూర్చున్నారు. ఆట మధ్యలో యుక్తిమతి తన అలవాటు ప్రకారం ఎలుకను వదిలింది. పిల్లి దానికోసం పరిగెత్తింది. దాని నెత్తిమీద ఉన్న ప్రమిద కింద పడి దీపం కొండెక్కింది. ఆ సమయంలో యుక్తిమతి పావుల్ని తనకు అనుకూలంగా మార్చి వాళ్ళని ఓడించింది. చెంచల వచ్చి ఆ ముగ్గురి ఆభరణాల్ని, దుస్తుల్ని వలిపించి సేవకుల దుస్తులు కట్టబెట్టించింది. ధీరమతి, సూరమతి, వీరమతి కన్నీళ్ల పర్యంతమవుతూ చెంచల ఆజ్ఞానుసారం ఆమెను అనుసరించారు. ఆమె వారిని యుక్తిమతి భవనం వెనక ఉన్న సేవకుల కొట్లలోకి తీసుకొని వెళ్ళింది. ఆ సేవకుల ఇళ్ళు గాలి వెలుతురు కరువై బందీల దొడ్డిని తలపిస్తూ ఉన్నాయి. విజయుడు యుక్తిమతి రహస్యాన్ని పసిగట్టాక ఆమె మందిరం నుంచి క్రిందకు దిగి వెంగళప్ప దగ్గరకు చేరుకున్నాడు. అప్పుడే తెలతెలవారుతోంది. విజయుడు వెంగళప్ప నిద్రలేచాక యుక్తిమతి మోసంతో పాచికలాటని గెలిపిస్తోంది. ఆమె వంచనని గ్రహించాను. నువ్వు నాకు సాయం చేస్తే నేనామెని ఓడిస్తాను. నీకు చెంచల దక్కుతుంది, నాకు యుక్తిమతిని గెలిచిన ఖ్యాతి దక్కుతుంది. ఏమంటావు తమ్ముడు అని అతన్ని అడిగాడు. చెంచల్ని నాకు దక్కేలా చేస్తానంటే నీకు నా ప్రాణమైనా ఇస్తానన్నయ్యా అన్నాడు వెంగళప్ప నిజాయితీగా. విజయుడు తన వేషము భాష మార్చుకొని అమీర్ ఖాన్ అనే 60 ఏళ్ల అరబ్బీ వర్తకుడు వేషాన్ని ధరించాడు. వెంగళప్ప డబ్బు సంచుల్ని గాడిదల మీద ఎక్కించి అతని ఈ వినూత్న వేషధారణకి అవసరమైన హంగు చేశాడు. బారెడు తెల్లని గడ్డం, తలపైన కుచ్చుల టోపీ విజయుడికి వృద్ధ వర్తకుని వేషం చక్కగా అమరింది. అమీర్ ఖాన్ సాబు జేగంటను మ్రోగించగానే యుక్తిమతి భవనంలో నుంచి చెంచల బయటికి వచ్చి వీధి తలుపు తీసింది. ఎదుటగా ఉన్న వృద్ధుణ్ణి చూడగానే ఆమెకు కంపరం కలిగింది. ఖాన్ సాబ్ ముసలాడు, పాచికలాట ఏం ఆడగలడు అని యుక్తిమతి అతన్ని తక్కువగా అంచనా వేసింది. తీరా అతను ఆటలో తన ప్రజ్ఞను చూపించనారంభించగానే ఆమె నిశ్చేష్టురాలైంది. ఇంక తను ఓడిపోతానన్న భయం కలగగానే దూరాన ఉన్న చెంచలకేసి కనుసైగ చేసింది. ఖాన్సాబ్ వేషంలో ఉన్న విజయుడు ఇది గ్రహించాడు. చెంచల మధుపాత్రని ఖాన్సాబ్కి అందించింది. అయితే ఖాన్సాబ్ దాన్ని తీసుకోకుండా ఆట ఆడే సమయంలో మేం షరాబ్ ముట్టం, బుల్బుల్ మాకీ ఆట మజా చాలు అంటూ సున్నితంగా తిరస్కరించాడు. తన ఎత్తు పారనందుకు యుక్తిమతి విచారంతో నిట్టూర్చింది. ఆమె అవస్థ చూసి ఖాన్సాబు లోపల నవ్వుకున్నాడు. ఆట ఓడిపోయే సమయం వచ్చేసరికి యుక్తిమతి తను అంతదాకా దాచి ఉంచిన ఎలుక పిల్లను పిల్లు ముందు వదలబోయింది. వెంటనే ఖాన్సాబ్ ఆమె చేతిని పట్టుకుని హేళనగా నవ్వుతూ, మాకీ ఢోకా చేసి ఆట గెలుస్తావు, మమ్మల్ని నీకీ గులాం చేసుకుంటావు, శబాష్ హసీనా అన్నాడు. ఆమె తన జిత్తులను ఖాన్సాబ్ కనిపెట్టేసరికి మొదట చాలా కంగారు పడిపోయింది. తన తప్పుకి సిగ్గుపడిపోయి, మన్నించండి, నన్ను ఓడించగల గనులనుకోలేక నా తెలివిని ప్రదర్శించబోయాను, భంగపడ్డాను. ఇక ఆజన్మాంతం నేను మీ దాసురాల్ని, నన్ను పరిగ్రహించి అనుగ్రహించండి అని ఖాన్సాబ్ని వేడుకుంది. యుక్తిమతి ఖాన్సాబ్ గంధర్వ విధిన ఉంగరాలు మార్చుకుని వివాహం చేసుకున్నారు. వృద్ధుని వివాహమాడుతున్న యుక్తిమతిని చూసి ఆమె భవిష్యత్తుని ఊహించి చెంచల బెంబేలెత్తిపోయింది. బోరున విలపించింది. యుక్తిమతి ఆమెని ఓదార్చి, దేవుడు రాసిన రాత ఇది, దీన్ని మనం మార్చలేము. వృద్ధుడైన భర్తే. సుకన్య చెవ్యన మహర్షిని, అరుంధతి వశిష్ఠుని వివాహమాడి ఇహపరాల్ని సాధించలేదా? భగవంతుడు ఎవరిని ముడిపెట్టినా అదే గొప్ప వరమని మనం తృప్తిపడాలి. అప్పుడే జీవితానందాన్ని మానవులు పొందగలరు అంది. యుక్తిమతి మాటల్ని విని చంచల అసహనంగా, చాలు చాలమ్మా నీ వేదాంతం, అట్టే నన్ను మభ్యపెట్టడానికి ప్రయత్నించకు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆమె అజ్ఞానానికి యుక్తిమతి నవ్వుకుంది. చాటున ఉండి ఈ సంభాషణ అంతా విన్న విజయుడు యుక్తిమతి పతిభక్తిని పరీక్షించాలనుకున్నాడు. తొలిరేయి పూలపాన్పు మీద విజయుడు చక్కగా తన అసలు రూపంతో పడుకున్నాడు. యుక్తిమతి అందంగా అలంకరించుకొని
ఒక పళ్ళెంలో పాలపాత్రని పళ్ళని తీసుకుని పడక గదిలోకి ప్రవేశించింది. పట్టెమంచం మీద ముసలి ఖాన్ సాబ్కి బదులు ఒక యువకుడు పడుకొని ఉండటం చూసి యుక్తిమతి దిగ్భ్రాంతి చెందింది. మరుక్షణం ఆమెకు ఆ అపరిచిత యువకునిపై పట్టరాని ఆగ్రహం కలిగింది. ఎవరు నువ్వు? నా శయన మందిరంలోకి ఎలా ప్రవేశించావు? మర్యాదహీనుడా అని తీవ్ర స్వరంతో ఆమె అతన్ని ప్రశ్నించింది. ఆగ్రహం ఎందుకు అందాల రాసి? ఉద్యానవనాన తొలిసారిగా నిన్ను చూశాను, వలచాను, నీ పొందుకోరి వచ్చాను, నన్ను కనుకరించు కలకంఠి అన్నాడు విజయుడు. నీచుడా, నా పతినేం చేశావు అని యుక్తిమతి ఆవేశంతో శివంగిలా గర్జించింది. విజయుడు చిరునవ్వు నవ్వి, ఎవరు? ఆ ముసలి ఖాన్ గురించే నువ్వడిగేది? వాణ్ణి నేను చంపేశాను. ఏడు జోడు కుదిరిన వాళ్ళం, నువ్వు నేను ఏకమవుదాం అన్నాడు. యుక్తిమతి విజయుని మాటల్ని విని కెవ్వుమంది. వెంటనే ఆగ్రహంతో, ఛీ నీచుడా, నా పతిని చంపిన నిన్ను ప్రాణాలతో వదలను అంటూ మొలలో నుంచి బాకు తీసి అతన్ని పొడవబోయింది. విజయుడు ఆమె చేయి పట్టుకొని ఖాన్ సాబ్ కంఠస్వరంతో, ఇంత గుస్సా నీకీ అచ్చా నయం బేగం సాహెబా అన్నాడు నవ్వుతూ. యుక్తిమతి విస్మయం చెంది, ఖాన్ సాబ్ వేషంలో ఉంది మీరేనా అంది. అవును దేవి, నిన్ను దక్కించుకునేటందుకు ఆ వేషం వేయక తప్పలేదు అన్నాడు విజయుడు. ఆమె ఆనందానికి అవధులు లేవు. మరుక్షణం చెంచల్ను పిలిచి విజయుడిని ఆమెకు చూపించి అతడు ఆడిన నాటకాన్ని ఆమెకు వివరించింది. ఆమె సంతోషం వర్ణనాతీతం. మీకు వృద్ధుడు భర్తగా లభించాడన్న బాధతో వెంగళప్పని నిన్ను పెళ్లాడనంటూ కసిరి పంపించాను. ఇప్పుడు ఆనందంగా అతని కోరికను మన్నిస్తాను అంది. తలుపు మాటున ఉన్న వెంగళప్ప వెంటనే బయటికి వచ్చి, ఆ మాటకి కట్టుబడి ఉండు చెంచల అని అర్థించాడు. చెంచల సిగ్గుతో తల వంచుకుంది. విజయుడు, యుక్తిమతి వారిద్దరి చేత పూలదండల్ని మార్పించి పెళ్లి జరిపించారు. ఆ రెండు జంటలు కొంతకాలం హాయిగా గడిపాయి. ఒకరోజు ఉదయం విజయుడు యుక్తిమతితో, నేను మా తండ్రిగారి కంటిచూపు వచ్చేలా చేస్తానని బయలుదేరి చాలా కాలమైపోయింది. వారి పరిస్థితి ఇప్పుడెలా ఉందో ఏమో. అమ్మ నా మీద నమ్మకంతో ఎదురు చూస్తూ ఉంటుంది. నేనిక్కడ ఇక ఉండటం ఎంత మాత్రమూ భావ్యం కాదు. గులే బకావళి పుష్పం కోసం నేను సత్వరం బయలుదేరాలి. విజయాన్ని సాధించాలని కాంక్షిస్తూ నన్ను సంతోషంగా సాగనంపు అని చెప్పాడు. యుక్తిమతి భర్త మాటని కాదనలేకపోయింది. తన బాధను లోలోన అంచుకొని క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అంటూ భర్తని సాగనంపింది. వెంగళప్ప మాత్రం, అన్నా, వదిన బయటికి నవ్వుతూ నిన్ను సాగనంపుతూ ఉన్నా కొండంత బాధని గుండెల్లో దాచుకుంది. ఎన్నాళ్ళకు తిరిగొస్తావో చెప్పి మరీ వెళ్ళు అని విజయుణ్ణి నిలేశాడు. మండలం రోజుల్లో అంటే 40 రోజుల్లో మళ్ళీ మీ ముందుంటాను అని యుక్తిమతికి వెంగళప్పకి చెప్పి విజయుడు బయలుదేరాడు. నువ్వు కానీ మండలం రోజుల్లో ఇచ్చిన మాట ప్రకారం రాకపోతే నేను నిన్ను వెతుక్కుంటూ రాక తప్పదన్నాయోయ్ అంటూ వెంగళప్ప వెనక నుంచి కేకేశాడు. అలాగే అని నవ్వి విజయుడు ముందుకు అడుగు వేయబోయినవాడు కాస్త ఏదో గుర్తుకు వచ్చి యుక్తిమతితో, నాకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తావుగా అన్నాడు. ఈరోజే అది పూర్తి చేస్తాను అంది యుక్తిమతి దృఢస్వరంతో. విజయుడు సంతృప్తితో వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిన తర్వాత చెంచల, మీరిచ్చిన ఆ వాగ్దానం ఏమిటో నేను తెలుసుకోవచ్చా అని యుక్తిమతిని ప్రశ్నించింది. తప్పకుండా, అందులో రహస్యమేమీ లేదు. మా తొలిరాత్రి వేళ సూరమతి, ధీరమతి, వీరమతి తన అన్నలేనని, వారిని సాదరంగా విడిచిపెట్టమని వారు నన్ను కోరారు. అలాగేనని నేను వాగ్దానం చేశాను. అయితే మా వైవాహిక ఆనందోత్సవాలలో మాకు వారిని వెంటనే విడుదల చేయటం కుదరలేదు. అదే వారు గుర్తు చేశారు అని యుక్తిమతి ఆమెకు వివరించింది. ఆమె పక్కనే ఉన్న వెంగళప్ప, అవురా, మూటలు మోయించిన ఆ మూర్ఖత్రయం మా అన్నగారికి అన్నలా అని ఆశ్చర్యపోయాడు. ఆ తర్వాత యుక్తిమతితో, వదినగారు, మీరు ఆనతిస్తే బందీల విడుదలకు ఏర్పాటు చేస్తాను అని వెంగళప్ప అన్నాడు. ఆమె ఆనందంగా అంగీకరించింది. యుక్తిమతి తన దగ్గర బానిసలుగా మ్రగ్గుతున్న వాళ్ళందరినీ వదిలిపెట్టేయదలచింది. ఆమె ఆదేశానుసారం వెంగళప్ప అందర్నీ విడుదల చేస్తూ విజయుడి ఉదార బుద్ధిని గురించి వారికి చెప్పాడు. వారంతా దేవుడు అతనికి
ఆయురారోగ్యాలను ఇవ్వాలని శుభాకాంక్షలను తెలిపారు. వెంగళప్ప సూరమతి, ధీరమతి, వీరమతుల్ని విడుదల చేసి వారికి నూతన వస్త్ర కిరీటాదులతో సత్కరించి, వెంగళప్ప యుక్తిమతీదేవి తన బావగారులకి చేసిన సకల గౌరవాదరాలు అని వారికి చెప్పాడు. బావగార్లా, ఇదెక్కడి వరస అని సూరమతి అతన్ని అడిగాడు. తమరు మూటలు మోయించింది స్వయాన తమ తమ్ముడి చేత. ఆ తమ్ముడు విజయుడు యుక్తిమతీదేవిని ఓడించి వివాహమాడి నేడు గులేబకావళి పుష్పాన్ని తేవటం కోసం తన యాత్రని పునఃప్రారంభించారు. ఇప్పటికైనా వావి వరుసలు మీకు అర్థమయ్యాయా అని వెంగళప్ప వారిని హేళన చేశాడు. ఆ, మూటలు మోసింది మా తమ్ముడా అని వీరమతి ఆశ్చర్యపోయాడు. తమ్ముడు వలన మీరు పొందిన సత్కార్యం చూశారు కదా, ఇక సన్మానం కూడా పొందండి. సేవకుడికి వెంగళప్ప సైగ చేశాడు. ఆ సేవకుడు విజయుని చిహ్నాన్ని ఎర్రగా కాల్చి తెచ్చి వెంగళప్ప ముందు నిలిచాడు. ఒక ఇనుప చువ్వ చివర విజయుని ముద్ర ఉంది. ఆ కాల్చిన ముద్రని వెంగళప్ప ఆ ముగ్గురి వీపుల మీద వేసి, అడ్డదోవలు తొక్కకుండా బుద్ధిగా మసులుకోమని ఈ విజయ ముద్ర ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను, ఇక బయలుదేరండి అని వెంగళప్ప గదిమాడు. ఆ ముగ్గురు అవమాన భారంతో తలలు వంచుకొని బయలుదేరారు. నగర పులిమేరల్లో వాళ్ళు ముగ్గురు ఒక చెట్టు కిందకు చేరి, ఆ విజయుడు గులేబకావళి పువ్వుని తెస్తే నాన్నగారు మురిసిపోయి వాణ్ణే రాజును చేస్తారు. మనం వాడికి ఆ అవకాశాన్ని ఇవ్వకూడదు. ఆ గులేబకావళి పువ్వేదో మనమే సాధించాలి, మనమే రాజులం కావాలి అని కూడబలుక్కున్నారు. ఆ ముగ్గురిది మేనమామ పోలిక. వెంగళప్ప హెచ్చరిక ఆ దుష్టుల్ని ఎంతమాత్రమూ మార్చలేకపోయింది. దుష్టకేతికి అడ్డు చెప్పేవారు ఎవరూ లేకపోవడంతో సుబుద్ధిని మంత్రి పదవి నుంచి తప్పించి ప్రచండుడిని తనకి మంత్రిగా నియమించాడు. ఇది అన్యాయమని ఆక్రోశించిన చంద్రసేనుణ్ణి గృహ నిర్బంధంలో ఉంచాడు. చంద్రసేనుడికి మారుగా తానే రాజ్యాన్ని పాలించసాగాడు. ప్రజల్ని పీడించి పన్నులు వసూలు చేయటం, చంద్రసేనునికి విశ్వాసపాత్రులైన దండనాయక, సేనానాయకాది అధికారుల్ని చెరసాల్లో త్రోయటం, అందమైన స్త్రీలను చెరబట్టడం తదితర దుష్కార్యాలతో దుష్టకేతు రాజ్యాన్నంతా అతలాకుతలం చేయసాగాడు. చంద్రసేనుని దుస్థితి వర్ణనాతీతం. ఆయన స్వేచ్ఛా స్వాతంత్రాల్ని హరిస్తూ దుష్టకేతు రాజమందిరాన విచ్చుకత్తుల పహారాని ఏర్పాటు చేశాడు. రాజు దగ్గరికి ఎవరు వెళ్ళినా వారిని గురించిన సత్వరం సమాచారం అందించడానికి అనువుగా రాజు పరిసరాలలో వేగులు వాళ్ళని దుష్టకేతు ఏర్పాటు చేశాడు. అంధత్వము, ఆపై వృద్ధాప్యము, ఇవి చాలవన్నట్లు గృహ నిర్బంధము. మాట్లాడటానికి మనుషులు లేక, ఆదరణ చెప్పే ఆత్మీయులు లేక, మృత్యుదేవత ఎప్పుడు తనని కరుణిస్తుందా అని చంద్రసేనుడు నిరీక్షించసాగాడు. పెద్దరాణి చారుమతి నిరంతరము పుత్రశోకంతో కుమిలిపోతూ పూజామందిరం నుంచి బయటికి వచ్చేది కాదు. ఇక చిన్నరాణి రూపవతి నగలు దిగేసుకుని తన అందానికి మురిసిపోతూ నిలువుటద్దం ముందురించి కదలేది కాదు. అప్రయోజకులైన కుమారులు ముగ్గురు ఐపు ఆజా లేకుండా పోయారు. అయిన వాళ్ళుండి కూడా అంతటి మహారాజుకి అంతులేని ఒంటరితనం అనుభవించక తప్పడం లేదు. సుబుద్ధి అప్పుడప్పుడు రాజమందిరానికి వచ్చి చంద్రసేనుణ్ణి అనునయించి వెళ్ళేవాడు. అదొక్కటే ఆ వృద్ధరాజుకి ఆనందం కలిగించేది. కుండిన నగరం నుంచి బయలుదేరిన విజయుడు చీకటి పడేవేళకి ఒక భీకరారణ్యంలోకి చేరుకున్నాడు. రాత్రి ఎటు వెళ్లాలో తోచక ఒక కొండ దిగువన చదునైన బండరాయి కనిపిస్తే దానిమీద విశ్రమించాడు. నిద్రకి ఉపక్రమిస్తూ ఇష్టదైవమైన ఈశ్వరుణ్ణి అతను ధ్యానిస్తూ, తండ్రి, నేను నమ్మి గులేబకావళి కుసుమం సాధిస్తానని బయలుదేరాను. ఆ పుష్పం ఎక్కడ లభిస్తుందో సర్వజ్ఞుడివి అయిన నీకు తప్ప నా వంటి అజ్ఞానులకు తెలియదు. పాల ముంచినా నీట ముంచినా నీదే భారం అని నమస్కరించాడు. పగలంతా నిర్విరామంగా నడిచిన విజయునికి చల్లగాలికి గాఢంగా నిద్రపట్టేసింది. కైలాస శిఖరాన కొలువున్న పరమశివుడు విజయుని ప్రార్థనని ఆలకించాడు. తన భక్తుణ్ణి ఆ ఆదిదేవుడు అనుగ్రహించదలిచాడు. అయితే అంతకుముందు అతని దీక్షా దక్షతని ఆ స్వామి పరీక్షించదలిచాడు. అనుకున్నదే తడవుగా భూతనాథుడు తన భూతగణాల నాయకుణ్ణి స్మరించాడు. పరమశివుడు తలవగానే
భూతగణాది నాయకుడు ఆ దేవదేవుని సన్నిధిలో నిలిచాడు. స్వామి, ఏమి చేయమంటారో ఆనతినియండి అని ఆ భూతనాయకుడు వినయంగా శివుణ్ణి అడిగాడు. శివుడు అతనికి కర్తవ్యాన్ని బోధించాడు. మరుక్షణం భూతనాయకుడు అదృశ్యమయ్యాడు. వికృత శబ్దాలేవో వినిపిస్తూ ఉండటంతో విజయునికి నిద్రాభంగమై కళ్ళు తెరిచాడు. కట్టెదుట కత్తులు ధరించిన 2 భూతాలు అతనిపై దాడి చేసేటందుకు సిద్ధంగా ఉన్నాయి. విజయుడు వెంటనే కత్తి దూసి ఆ భూతాలతో తలపడ్డాడు. పోరు ఘోరంగా సాగింది. విజయుడు వీరోచితంగా పోరాడి ఆ 2 భూతాలను వధించాడు. అయితే నేలకూలిన ఆ భూతాల కళేబరాల్లో నుంచి మరే 2 భయంకరమైన భూతాలు పుట్టుకు వచ్చాయి. అవి రెట్టించిన బలోత్సాహాలతో విజయుణ్ణి ముప్పు తిప్పలు పెట్టసాగాయి. ఆ భూతాలతో పోరాడి వాటి ధాటికి తాళలేక విజయుడు అలసిపోయాడు. ఇక తాళలేక శివుని ధ్యానం చేస్తూ, భూతేశ్వర, నీ భక్తుణ్ణి, ఈ భూతాల బెడదని అంతం చేసే శక్తిని నాకు ప్రసాదించు అంటూ భూతాలని తన కత్తితో తెగ నరికాడు. ఆ భూతాలు అతని కత్తి దెబ్బ తగలగానే మాయమైపోయాయి. పరమశివుడు ఒక సిద్ధుని రూపంలో త్రిశూలాన్ని చేతబుచ్చుకొని అతని ముందు ప్రత్యక్షమయ్యాడు. విజయుడు సవినయంగా నమస్కరించి ఆ మాయాసిద్ధునితో, స్వామి, ఈ నిర్మానుష్యమైన అడవిలో భక్త పరాధీనుడైన సదాశివుని వలె నాకు తారసపడ్డారు. నా తండ్రికి కంటిచూపును తెప్పించి నా మీద నష్టజాతకుడు అని పడిన లోకనిందని పోగొట్టుకునే నిమిత్తం గులేబకావళి పుష్పం కోసం నేను ఈ కీకారణ్యంలో అన్వేషించసాగాను. అయితే నా దురదృష్టవశాన ఆ పువ్వెక్కడ దొరుకుతుందో ఆ ఆచూకీ నాకు తెలియదు. త్రికాలజ్ఞులైన తమకి ఆ గులేబకావళి కుసుమానికి సంబంధించిన సమాచారం తెలిసే ఉంటుంది. నాపై దయచూపి ఆ కుసుమం భోగట్టాను నాకు చెప్పమని ఆర్థిస్తున్నాను. నన్ను ఆదుకోండి అని అన్నాడు. విజయుని వినయానికి శివుడు సంతోషించి, మాటలైతే వీరోచితంగా ఉన్నాయి, మరి నీ చేతలు కూడా ఆ స్థాయిలో ఉంటాయా? నీ కఠోర సాధనలో ప్రాణాల్ని బలిపెట్టగలవా అని అతన్ని నిలదీశాడు. విజయుడు వరలో నుంచి కత్తి తీసి దాన్ని తన మెడకు ఆనించుకొని, పరమ శివతుల్యులైన సిద్ధపురుష, నా తల్లిదండ్రుల మీద భక్తి కన్నా, నా పవిత్ర కర్తవ్య నిష్ఠ కన్నా ఈ తుచ్చమైన ప్రాణాలు గొప్పవి కావు. మీ పరీక్షకు తలొగ్గి నా శిరస్సును మీ పాదాల వద్ద త్యజిస్తున్నాను. ఇదిగో తామే వీక్షించండి అంటూ తన తలను తెగ నరుక్కున్నాడు. విజయుని తల ఆ సిద్ధుని పాదాల ముందు పూజా సుమంలా పడింది. ఆ మాయాసిద్ధుని ఆనందానికి అవధుల్లేవు. తన కమండలంలోని పవిత్ర జలాన్ని చేతబూని ఆ నీటిని విజయుడు తల మీద సిద్ధుడు చిలకరించాడు. వెంటనే విజయుడు తలాముండము పరస్పరం అతుక్కొని విజయుడు పునర్జీవించాడు. తన తలని ఒకసారి తడిమి చూసుకొని విజయుడు విస్మయంతో సిద్ధుని పాదాలకు సాష్టాంగ నమస్కారం చేశాడు. భక్తవత్సలుడైన శివుడు ఒక మణిని విజయుడికి ప్రసాదిస్తూ, విజయ, నీ ఆత్మత్యాగం నన్ను ముగ్ధుణ్ణి చేసింది. నా కఠోర పరీక్షలో నువ్వు నెగ్గావు. ఈ మణి తీసుకో. ఈ మణిని నువ్వు చేతిలో పెట్టుకుంటే నీవు అదృశ్య రూపంలో దేవలోకాన ఉంటావు. యక్ష గంధర్వ వీరులు సైతం నిన్ను చూడలేరు. గులేబకావళి పుష్పాన్ని సాధించి నీవు మరలా భూలోకాన్ని చేరుకునేటంత వరకు మాత్రమే ఈ మణి ప్రభావం ఉంటుంది. ఆపై ఈ మణికి మహిమ ఉండదు అని తగు సూచనలను ఇచ్చాడు. ధన్యుని స్వామి అంటూ విజయుడు ఆ దివ్యమణిని శివుని చేతుల్లో నుంచి గ్రహించి భక్తితో కళ్ళకద్దుకున్నాడు. శివుడు అంతర్ధానమైపోయాడు. మణిని అరచేత పెట్టుకున్న విజయుడు క్షణంలో దేవలోకానికి చేరుకున్నాడు. దేవలోకాధిపతి ఇంద్రుని కూతురు బకావళి, ఆమె అపురూప లావణ్యవతి. ఆ బకావళిని పరిచారికులు మేల్కొలిపారు. ఆమె వెండి నీటి కొలనులో జలక్రీడను ముగించి తన మందిరంలోకి సకులతో ప్రవేశించింది. విజయుడు ఆమె సౌందర్యాన్ని చూసి ముగ్ధుడయ్యాడు. శివుని మాయ వల్ల బకావళికి నిద్ర ఆవహించింది. వెంటనే ఆమె హంసతూలికా తల్పం మీద తలవాల్చి క్రమంగా నిద్రలోకి జారుకుంది. ఆ కలలో ఆమెకు విజయుడు కనిపించాడు. ఆమె అతన్ని వలిచింది. వారిరువురు సుఖ సంతోషాలతో మునిగి తేలారు.
నిదురలో మధుర స్వప్నాల్ని కంటున్న బకావళి పెదవుల మీద దరహాసం మెరిసింది. ఆమెను చూసి మురిసిపోయిన విజయుడు ఆమె తల్పం చెంతనున్న ముక్కాలి పీట మీద వెండి గిన్నె గంధం తీసి ముచ్చటగా ఆమె చెంపలకి రాశాడు. నిద్రమత్తులో ఉన్న ఆమె అది కూడా స్వప్న సన్నివేశమే అనుకుంది. ఇంతలో బకావళి ఇష్టసఖి మంజుల వచ్చి బకావళిని మేల్కొనుపుతూ, అమ్మా, వేళకాని వేళ ఈ నిద్ర ఏమిటి? తమ తండ్రి అంతఃపురానికి విచ్చేయనున్నారు, మేలుకోండి అంది. బకావళి నిద్ర మేలుకుంది. ఆమె చెంపల మీద ఉన్న గంధాన్ని చూసి, ఈ ప్రేమ చిహ్నాలు ఏమిటమ్మా? మీ ప్రియుడు మందిరానికి విచ్చేశాడా అని మంజుల బకావళిని వేళాకోళం ఆడింది. బకావళి నిలువుటద్దంలో చెంపలకున్న గంధాన్ని చూసి సిగ్గుపడింది. ఇంతలో దేవేంద్రుడు కుమార్తె మందిరంలోకి వచ్చి, నేడు పౌర్ణమి, దేవీ పూజకు సంసిద్ధంగా ఉండమ్మా అని బకావళికి చెప్పాడు. ఆమె సరేనంటూ తలాడించింది. పున్నమి రేయి, వెండి నీటి కొలనులో బంగారు రంగులో కాంతులీనే గులే బకావళి పుష్పాలు 100 వికసించాయి. దేవేంద్రుడు ఆ పువ్వులను చూసి ఆనందంతో కొలను తీరాన ఉన్న పార్వతీదేవి విగ్రహానికి నమస్కరించి, జగన్మాత, ఆశ్రితుల పాలిట కల్పవల్లివైన నీవు నా భక్తికి మెచ్చి ఈ వెండి కొలన్ని, గులే బకావళి సుమాలని, బకావళిని అపురూప వరాలుగా నాకు ప్రసాదించావు. ఈ సుమాలని నీ పూజకే వినియోగించి నా కృతజ్ఞతను తెలియజేసుకుంటున్నాను. ఈ గులే బకావళి కుసుమాల కైంకర్యం నిర్విఘ్నంగా కొనసాగేలాగా అనుగ్రహించి తల్లి అంటూ నమస్కరించాడు. ధీరమతి, సూరమతి, వీరమతి అడవి మార్గాన గులే బకావళి పుష్పం కోసం వెతుకుతూ ముందుకు సాగిపోతున్నారు. దారిలో వారికి బ్రహ్మకమలం పువ్వు కనిపించింది. ఇనప సిబ్బి అంతా పరిమాణాన ఉన్న ఆ పువ్వును చూసి ఆ మూర్ఖత్రయము అదే గులే బకావళి కుసుమమని భ్రమించారు. ఆ పువ్వు మహిమను పరీక్షించి మరీ దాన్ని గులే బకావళి అని వారు నిర్ధారించుకోదలిచారు. ఆ అరణ్యంలో గుడ్డివాళ్ళు ఎవరైనా కనిపిస్తారేమోనని వాళ్ళు ఆ అడవిలో వాళ్ళంతా కళ్ళు చేసుకుని నిర్విరామంగా గాలించసాగారు. దూరాన ఒక ఆశ్రమం ముందు తపస్సు చేసుకుంటున్న ఒక యోగిని వాళ్ళ కంటపడింది. కళ్ళు మూసుకొని ధ్యానంలో ఉన్న ఆమెను చూసి ఆ ముగ్గురు మూర్ఖులు ఆ యోగినిని గుడ్డిది అనుకున్నారు. తాము తీసుకుని వచ్చిన బ్రహ్మకమలం పువ్వును ఆమె కళ్ళకి వాళ్ళు తాకించారు. తపోభంగం కావటంతో యోగిని కళ్ళు తెరిచి తీక్షణంగా వారికేసి చూసింది. ఆమె ఆగ్రహాన్ని వాళ్ళు పట్టించుకోకుండా సంతోషంతో కేరింతలు కొడుతూ, భలే భలే, గుడ్డిదానికి కళ్ళొచ్చేశాయి, మనం తెచ్చింది గులే బకావళి పువ్వే అని అరిచారు. యోగినికి కోపం మిన్నంటింది. ఛీ మూర్ఖుల్లారా, నాకు తపోభంగం చేసి ఇంకా నిర్భయంగా ఆనందిస్తారా? మీరు ముగ్గురు శిలా విగ్రహాలుగా మారిపోదురుగాక అంటూ కమండలంలోని జలాన్ని చేతిలోకి తీసుకొని ఆ ముగ్గురిపైన చల్లింది. మరుక్షణంలో ఆ మూర్ఖత్రయం కాస్త 3 రాతి బొమ్మలుగా మారిపోయారు. యోగిని మరలా తపస్సులో నిమగ్నురాలైపోయింది. మణిని ధరించి అదృశ్య రూపంలో గులే బకావళి పుష్పాన్ని అపహరించడానికి విజయుడు మనసు అంగీకరించలేదు. వీరోచితంగా ఆ పుష్పాన్ని అతను సాధించదలిచాడు. గులే బకావళి పుష్పాన్ని కోసుకొని మణిని తీసి తన అంగారాఖాలో పదిలిపరుచుకున్నాడు. మానవుల కరస్పర్శ కారణంగా వెండి నీటి కొలను బూడిద కుప్పగా మారిపోయింది. కొలనుని కాపలా కాస్తున్న యక్ష గంధర్వ వీరులు తమ కళ్ళ ముందే వెండి నీటి కొలను భస్మరాసైపోవటం, మానవుడెవరో గులే బకావళి పుష్పాన్ని తీసుకుని కొలను గట్టుకు చేరుకోవటం చూశారు. వారికి కోపం పుంజుకు వచ్చింది. అందరూ సాయుధ పాణులై ఒక్కుముడిగా విజయునితో తలపడ్డారు. విజయుడు భీకరంగా పోరాడి ఆ యక్ష గంధర్వ యోధులను ఓడించాడు. వాళ్ళు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని దేవేంద్రుని సన్నిధికి పరుగులు పెట్టారు. దొంగలా ప్రేమించి వెళ్ళిపోతే అది బకావళిని వంచడమే అవుతుంది. నా గుర్తు ఆమెకి ఇచ్చి మరీ వెళ్తాను అని విజయుడు భావించాడు. నిద్రపోయే బకావళి వేలి ఉంగరాన్ని తీసి తన వేలికి పెట్టుకున్నాడు. తన వేలి ఉంగరాన్ని తీసి బకావళి వేలికి అలంకరించాడు. ఆ తర్వాత గులే బకావళి పుష్పంతో మణిని ధరించి మానవలోకానికి అతను చేరుకున్నాడు.
విజయుడు భూలోకంలోకి ప్రవేశించగానే శివుడు ఇచ్చిన మణి కాస్త మాయమైపోయింది. విజయుడు అరణ్య మార్గాన వస్తూ ఉండగా అతనికి ఒక ఆశ్రమం కనిపించింది. ఆశ్రమం ముందు ఒక యోగిని తపోదీక్షలో నిమగ్నురాలై ఉండటం అతను గమనించాడు. పెద్దల పట్ల వినయ విధేయతలు కలిగిన విజయుడు ఆ యోగినికి నమస్కరించి ఆమె ఆశీస్సులు పొందదలిచాడు. ఆశ్రమం సమీపంలో తన ముగ్గురు అన్నల శిలా విగ్రహాలు చూసి విజయుడు నిశ్చేష్టుడైపోయాడు. సూక్ష్మగ్రాహి అయిన అతను తన అన్నయ్యలు ఆ సాధ్వి పట్ల ఏదో అపచారం చేసి అందుకు ఫలితంగా ఇలా రాతి బొమ్మలుగా మారుంటారని ఊహించాడు. ఆ యోగిని ప్రసన్నం చేసుకుని ఆమె అనుగ్రహంతో తన అన్నలకి నిజరూపాలు తేవాలని అతను నిశ్చయించుకున్నాడు. ఆ యోగినికి తపోభంగం కాకుండా ఆమె కళ్ళు తెరిచేదాకా నిరీక్షించదలిచాడు. ఆ యోగినికి ఎదురుగా కటిక నేల మీద పద్మాసనం వేసుకుని ధ్యానం చేస్తూ కూర్చున్నాడు. ఏదో ఒక సమయంలో ఆమె తనని కనికరిస్తుందన్న నమ్మకంతో 3 రాత్రిళ్ళు 3 పగళ్ళు గడిచిపోయాయి. చివరికి 4వ రోజు సూర్యోదయ సమయాన ఆ యోగిని తన తపోదీక్ష విరమించి కళ్ళు తెరిచి ప్రసన్న దృష్టితో విజయునికేసి చూసింది. 3 రోజులుగా నిద్రాహారాలు మాని తన దయ కోసం పడిగాపులు పడుతున్న అతన్ని చూస్తే ఆ కరుణామయికి అంతులేని జాలి కలిగింది. నాయనా, నీ భక్తి ప్రవృత్తులు నన్ను ఎంతో ఆకట్టుకున్నాయి. నీకు ఏం వరం కావాలో కోరుకో, ప్రసాదిస్తాను అంది యోగిని ప్రశాంత స్వరాన. తల్లి, నా అన్నలు నీ పట్ల దురుసుగా ప్రవర్తించినట్లయితే వారి తరపున నేను నిన్ను క్షమాపణ కోరుకుంటున్నాను. వారికి వాళ్ళ పూర్వరూపాలు ప్రసాదించు తల్లి అంటూ విజయుడు ఆమెను సవినయంగా ప్రార్థించాడు. యోగిని చిరునవ్వు నవ్వి, వత్సా, అవివేకులైన నీ అన్నల పట్ల నీకు గల ఆదరాభిమానాలు కడు ప్రశంసనీయం. అయితే వారి వల్ల నీకు మున్ముందు ముప్పు వాటిల్లనుంది. మరి వారి శాప విముక్తి నీకు సమ్మతమేనా అని హెచ్చరించింది. అమ్మా, నువ్వు మహాజ్ఞానివి. నేను నీకు చెప్పవలసిన వాణ్ణి కాదు. అయినా ఒక్క మాట వినవిస్తాను. శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు. మానవ మాతృలు ఏం చేయగలరు అన్నాడు విజయుడు వినమ్రంగా. యోగిని అతని సమాధానానికి సంతోషించి, వత్స, జగన్నాటక సూత్రధారైన ఆ జగదీశ్వరుని పట్ల నీకు గల అచంచల విశ్వాసము నన్ను ముగ్ధురాలి చేసింది. నీ కోరికను మన్నించి నీ అన్నల శాప విమోచన మార్గం బోధిస్తున్నాను. ఆలకించు. గులే బకావళి పుష్పం సర్వశక్తి సమన్వితమైనది. ఆ కుసుమాన్ని శిలా విగ్రహాలకి తాకిస్తే నీ అన్నలకి మానవ రూపాలు వస్తాయి. వారి విషయంలో అప్రమత్తంగా ఉండు. ఆ పైన ఈశ్వరేచ్ఛ అంది యోగిని. ధన్యుణ్యు మాత అని విజయుడు ఆమెకి తన కృతజ్ఞతను తెలిపి అన్నల శిలా విగ్రహానికి తన దగ్గరున్న గులే బకావళి పువ్వును తాకించాడు. ధీరమతి, సూరమతి, వీరమతి మానవ రూపాల్ని పొందారు. రాతి బొమ్మలుగా మారిన మాకు శాప విముక్తి ఎలా జరిగింది అని వారు ఆశ్చర్యంగా విజయుడిని ప్రశ్నించారు. అతను జరిగిన సంగతంతా వారికి వివరించాడు. గులే బకావళి పుష్పపు మహిమకు వారు విస్మయం చెందారు. అనంతరం విజయుడు యోగిని దీవెనలు పొంది ఆమె దగ్గర సెలవు తీసుకున్నాడు. తమ్ముడు, అన్నలమైన మా పట్ల నీకు గల ప్రేమాభిమానాలు అసామాన్యం. నీ వీరత్వంతో గులే బకావళిని సాధించావు. ఇక రాజ్యం నీది, మా రాజువు నీవే అని ధీరమతి విజయుడిని పొగిడాడు. విజయుడు ఆ పొగడ్తలకి పొంగిపోకుండా చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు. అందరూ పాటలీపుత్రం దిశగా అరణ్య మార్గాన నడక సాగించారు. రాత్రివేళ అన్నల విషయంలో అప్రమత్తంగా ఉండమని యోగిని చేసిన హెచ్చరికని విస్మరించిన విజయుడు ఆదమరిచి నిద్రపోయాడు. అయితే ధీరమతికి, సూరమతికి, వీరమతికి తమ్ముడి పట్ల అసూయాద్వేషాలతో నిద్రపట్టలేదు. ఆ ముగ్గురు కూడబలుకుని విజయుడిని ఒక బండరాయితో కొట్టారు. అతను మరణించాడని భావించి అతని దగ్గర ఉన్న గులే బకావళి పుష్పాన్ని అపహరించారు. అతని శవాన్ని మాయం చేయాలని కుట్ర పన్ని విజయుణ్ణి మోసుకుని వెళ్ళి సమీపాన ఉన్న ఒక దిగుడు బావిలో పడవేశారు. ఆ బావి పాడుబడి చెట్లతోనూ తీగలతోనూ నిండి ఉంది. అదృష్టవశాత్తు అపస్మారక స్థితిలో ఉన్న విజయుడు బావిలోని చెట్ల కొమ్మల్లో ఇరుక్కుపోయాడు. తమ్ముని పీడ వదిలిపోయిందని ఆనందిస్తూ
ముగ్గురు మూర్ఖులు తమ రాజ్యానికి బయలుదేరారు. పాటలీపుత్రంలోని అంతఃపురంలో నిద్రపోతున్న చారుమతికి తన కొడుక్కి ఆపద కలిగినట్లు పీడకల వచ్చింది. ఆమె ఉలిక్కిపడి లేచి కూర్చుంది. ఆందోళనకు లోనై పూజామందిరాన కొలువైన శివపార్వతుల విగ్రహాల ముందు కూర్చొని తన విజయుణ్ణి కాపాడమని దీనంగా ఆది దంపతుల్ని ఆమె ప్రార్థించసాగింది. ఆ అర్ధరాత్రి సమయాన అందరూ నిద్రపోతున్న అదనును కనిపెట్టి సుబుద్ధి రహస్యంగా చంద్రసేనుడి మందిరంలోకి ప్రవేశించాడు. మహారాజు కుశల ప్రశ్నలు వేసిన అనంతరం, మహారాజా, మీరు చారుమతీదేవి బిడ్డని అడవిలో చంపించబోనటం, మీ కంటి చూపు పోవటం వంటి అనర్థాల వెనక అయిన వారి కుట్ర ఉందన్న రహస్యాన్ని పసిగట్టాను. ఆ రహస్యాన్ని ఆధారాలతో సహా మీ ముందు బయట పెట్టదలిచాను. నాకు కొంత గడువు కావాలి అంతే అన్నాడు. చంద్రసేనుడు ఆ సంగతిని ఆందోళన చెందుతూ, సుబుద్ధి, నువ్వు సార్థక నామధేయుడివి. వృద్ధాప్యంలో అంధత్వంతో బాధపడుతూ గృహ నిర్బంధాన్ని అనుభవిస్తున్న నా వంటి అభాగ్యుడికి నువ్వొక్కడివే ఆపద్బాంధవులాగా మిగిలి ఉన్నావు. ఆ దుష్టకేతు అసలే పరమ కర్కోటకుడు. నీ ప్రాణాలకి ముప్పు తెచ్చినా తేవచ్చు. కొడుకుని కంటి చూపుని పోగొట్టుకున్నాను. లేనిపోని శ్రమ తీసుకోకు. నువ్వైనా నాకు దక్కితే అదే 10,000 అని అన్నాడు మహారాజు. మహారాజు ఆదరణకి పొంగిపోతూ, సుబుద్ధి, ప్రభు, మీ సేవలో నా ప్రాణాలు పోయినా ఆనందమే. నా గురించి మీరు ఆందోళన చెందకండి. మీ వెనక జరిగిన కుట్రని బహిర్గతపరచటమే నా కర్తవ్యం అని సవినయంగా సమాధానమిచ్చాడు. యుక్తిమతికి ఏవేవో అపశకునాలు కనిపించి మనస్సు అశాంతికి లోనైంది. ఆమె నిద్రాహారాలు మాని బాధపడసాగింది. ఆమె బాధని చూడలేక వెంగళప్ప చివరికి ఒకనాడు, వదినగారు, మీరు ఆందోళన చెందకండి. మండలం గడువు లోపల వస్తానన్న అన్నయ్య అన్నమాట ప్రకారం తిరిగి రాకపోవటానికి ఏదో ప్రబల కారణం ఉండే ఉంటుంది. నేను వెళ్ళి అన్నగారిని వెతికి పట్టుకుంటాను. మీరు మాత్రం వేళ పట్టున భోంచేస్తూ ధైర్యంగా ఉండండి అని చెప్పాడు. చెంచల అనుమతి పొంది మూటా ముల్లే సర్దుకొని బయలుదేరాడు. దొంగల భయం లేకుండా అతను తెలివిగా సాధువు వేషం వేసుకున్నాడు. కుండిన నగరాన్ని వదిలిపెట్టిన అనంతరం వెంగళప్ప కాళ్ళు అరిగిపోయేలాగా కొండలు, అడవులు, పల్లెలు, పట్నాలు తిరిగాడు. తిరిగి తిరిగి వేసారిపోయిన అతను చివరకు పాటలీపుత్రం నగరపు పొలిమేరల్లో మకాం పెట్టాలని నిశ్చయించుకున్నాడు. విజయుడు గులే బకావళి పుష్పాన్ని ధరించి తండ్రికి చూపు తెప్పించడం కోసం ఎలాగూ నగరానికి రాకమానడు, తన కంటపడక మానడు అన్నది అతని నమ్మకం. సాధువు వేషం ధరించాడు గనక ప్రజలకి సాధువులు, సన్యాసులు పట్ల భక్తికి కొదవలేదు గనక అతడి భుక్తికి ఎలాంటి లోటు రావటం లేదు. రకరకాల భక్తులు వాళ్ళ వింత మనస్తత్వాలు చూస్తూ వెంగళప్ప వినోదించసాగాడు. యక్ష గంధర్వ వీరులు దేవేంద్రుని సన్నిధిలోకి లబోదిబోమంటూ వచ్చి ఒక మానవాధముడు గులేబకావళి పువ్వును అపహరించి అడ్డొచ్చిన తమని చావబాదాడు అంటూ తమ గోడును ఆయనకు వెళ్ళబోసుకున్నారు. దేవేంద్రునికి పట్టరాని ఆగ్రహం కలిగింది. మరుక్షణం హుటాహుటీన బకావళి మందిరానికి వెళ్ళాడు. ఆమె విజయుని ధ్యాసలో పరాకుగా ఉండి తండ్రి రాకని గమనించలేదు. దాంతో దేవేంద్రునికి మరింత కోపం వచ్చింది. ఆమెను సమీపించి ఆవేశంతో, బకావళి, వెండి కొలన్ని, గులేబకావళి పుష్పాలని పరీక్షించమని నీ ఆధీనంలో ఉంచితే ఇంత అలక్ష్యం వహిస్తావా? నీకు తెలియకుండా, నీ సాయం లేకుండా ఒక సామాన్య మానవుడు గులేబకావళి పుష్పాలను అపహరించడం సాధ్యపడిందా అంటూ నిలదీశాడు. బకావళికి తండ్రి వేస్తున్న అభాండానికి ఏమని సమాధానం చెప్పాలో తోచలేదు. ఇంతలోనే ఆమె చేతి వ్రేలికి ఉన్న ఉంగరం దేవేంద్రుని కంట పడనే పడింది. ఛీ, నీచురాల! మానవాధమునికి గులేబకావళి పుష్పాన్ని అపహరించడానికి సహకరించడమే కాకుండా వాడి ప్రేమ చిహ్నాన్ని ధరించి మరీ నిర్లజ్జగా నా ముందు నిలుస్తావా? కులఘాతకి! నీ వల్ల దేవి వరప్రసాదంగా పొందిన వెండి కొలను భస్మరాశిగా మారింది. దేవికి జరిపే పూల సేవకి ఆటంకం ఏర్పడింది. దేవలోకాన నా పరువు మర్యాదలన్నీ బుగ్గయ్యాయి. నీ అపరాధాల్ని క్షమించడం కూడా మన్నించరాని నేరమే అవుతుంది అని దేవేంద్రుడు కూతురిని
తీవ్ర పదజాలంతో నిందించాడు. భటుల వంక చూసి, ఈ కళంకిని చెరసాల్లో బంధించండి అని వారికి ఆనతి ఇచ్చాడు. దేవేంద్రుని ఆజ్ఞానుసారం భటులు బకావళిని చెరలో వేశారు. విజయుడు ఇలా కలలో కనిపించి వలచి మాయం కావటమే కాక బకావళికి భరించలేని బాధగా తోచింది. ఇందుకు తోడుగా గోరు చుట్టు మీద రోకటిపోటులా తండ్రి నీలాపనిందల్ని వేసి చెరలో పెట్టించడం ఆమె బాధ వర్ణనాతీతంగా మారింది. ఆమె నిర్దోషి అన్న సంగతి కేవలం ఆమె ఇష్టసఖి మంజులకి మాత్రమే తెలుసు. అయితే ఆమె దేవేంద్రుని ముందు నోరు మెదపలేని భీరురాలు. దాంతో బకావళి నిస్సహాయురాలుగా చెరలో మ్రగ్గుతూ తన నొసటి రాత ఇలా ఉన్నందుకు తనని తాను నిందించుకుంటూ చెరసాలలో కాలం గడపసాగింది. విజయునికి స్పృహ వచ్చి కళ్ళు తెరిచి చూసి చుట్టూ పరికరించాడు. తను ఒక దిగుడు బావిలో చెట్ల కొమ్మల మధ్య ఇరుక్కొని సురక్షితంగా ఉన్న సంగతి గ్రహించాడు. తన అన్నలు చేసిన వంచన అతనికి క్రమంగా బోధపడింది. యోగిని హెచ్చరికను పెడచేవున పెట్టినందుకు తనకు తాను చాలా చింతించాడు. ఎంతో కఠోర ప్రయత్నంతో విజయుడు ఆ దిగుడు బావి నుంచి బయటపడగలిగాడు. విజయుడు ఆ అడవిలో సర్వం పోగొట్టుకొని బికారిలాగా మిగిలాడు. అతనికి ముందుగా తన మీద కోటి ఆశలు పెట్టుకున్న తన తల్లి గుర్తుకు వచ్చింది. ఆ తరువాత తన రాక కోసం 1000 కళ్లతో ఎదురుచూసే తన భార్య యుక్తిమతి జ్ఞాపకం వచ్చింది. అనంతరం తను వలచి కార్యభారం వల్ల అర్ధాంతరంగా వదిలివేయటం వల్ల లోకనిందకు గురై బాధపడే తన ప్రియురాలు బకావళి జ్ఞాపకం వచ్చింది. విజయుడు తన ఆప్తుల స్మృతులతో నరకయాతన్ని అనుభవించాడు. ఎటు వెళ్లాలో ఏమి చెయ్యాలో తోచక కాళ్ళు రోళ్లయ్యేలాగా ఆ అడవిదారుల వెంట వెర్రివాడిలాగా అతను తిరగసాగాడు. చిరిగి పీలికలైన దుస్తులు, ధూళి దూషితమైన దేహం, తైల సంస్కారం లేని జుట్టుతో అతని వాలకం కడు దయనీయంగా తయారైంది. అరణ్యంలో తిరుగుతూ ఉన్న విజయుడికి అకస్మాత్తుగా దూర ప్రాంతంలో ఉన్న ఒక కొండ గుహలో నుంచి నాకు శాప విమోచనం కలిగించు, నీ కోరిక తీరుస్తాను అని ఒక స్త్రీ కంఠం ఎలుగెత్తి బిగ్గరగా పదే పదే అరవటం వినిపించింది. అతను ఆ గుహలోకి అడుగుపెట్టాడు. గుహ మధ్య భాగంలో ఒక కత్తుల చక్రం గిర్రన తిరుగుతోంది. ఆ చక్రం లోపల అశ్రదళ పద్మం ఆకారంలో కత్తులు ఉన్నాయి. పద్మం బొడ్డు స్థానంలో ఒక మనిషి నిలబడే స్థలం ఉంది. ఆ స్థలాన అగ్నిజ్వాలలు ఎగిసిపడుతున్నాయి. గుహలో కప్పు నుంచి తాడుకు కట్టబడిన ఒక పంచవన్నెల చిలక బొమ్మ గిరగిరా వలయాలు తిరగసాగింది. అది సరిగ్గా కత్తుల చక్రానికి పైన అమర్చి ఉంది. గుహలో కుడివైపున ఎత్తైన ఒక శిలావేదిక ఉంది. ఆ వేదిక మీద ఒక శిలాసుందరి నుంచున్న భంగిమలో ఉంది. వేదిక పక్కన ఒక విల్లు, 3 బాణాలు ఉన్నాయి. ఆ శిలాసుందరి కళ్ళు తెరిచి చూస్తోంది. గొంతెత్తి, నాకు శాప విమోచనం కలిగించు, నీ కోరిక తీరుస్తాను అని అరుస్తోంది. ఆ శిలాసుందరి విజయుడు గుహలోకి అడుగుపెట్టడాన్ని గమనించి, నరుడా, జరిగిన దానికి వగచి లాభం లేదు. భావి గురించి ఆలోచించు. నాకు శాప విముక్తి కలిగిస్తే నీ మనోవాంఛ నెరవేరుతుంది. సాహసవంతులకే ఇహపర సౌఖ్యాలు సమకూరుతాయి అని అంటూ ఆ రాతి బొమ్మ విజయునికి ప్రోత్సాహం ఇచ్చింది. విజయుడు దృఢనిశ్చయం చేసుకొని, తల్లి, నీకు శాప విమోచనాన్ని కలిగించేటందుకై నేనేం చేయాలో ఆనతినియ్యి అని ఆ రాతి విగ్రహాన్ని అడిగాడు. సాహసవీరా, కత్తుల చక్రం మధ్య భాగాన నిలిచి పైన వలయాకారంలో పరిభ్రమిస్తూ ఉన్న పంచవన్నెల రామచిలుకను గురిచూసి బాణంతో కొట్టాలి. 3 బాణాలతో 3 ప్రయత్నాలతో నీవు ఈ అనన్య సామాన్యమైన కార్యాన్ని సాధించగలగాలి. ఆ చిలకని కొట్టగలిగితే నాకు శాప విముక్తి కలుగుతుంది. నువ్వు ఆ చిలకని కొట్టలేకపోతే నీకు కూడా నాలాగే శిలారూపం కలుగుతుంది సుమా. తొందరపడక ముందు వెనకలు ఆలోచించి మరీ కార్యరంగంలోకి దూకు అని ఆ శిలాసుందరి అతనికి తగు సూచనలు ఇచ్చింది. అయితే విజయుడు ఏమాత్రమూ ఆలోచించకుండా శిలావేదిక చెంతనున్న విల్లమ్ములు తీసుకొని కత్తుల చక్రం మధ్య ఎగిసిపడే అగ్నికీలలోకి దూకేశాడు. వెంటనే ఆ కత్తుల చక్రం నడుము భాగాన ఎగసిపడే అగ్నిజ్వాలలు చప్పున చల్లారిపోయాయి. అయితే చక్రం చుట్టూరా మంటలు వ్యాపించి
ఆ అగ్గిసెగలు విజయుడి దేహాన్ని కమిలిపోయేలాగా చేయసాగాయి. చక్రం వేగంగా తిరుగుతోంది. చిలుక ఆగకుండా వలయాలు తిరుగుతూనే ఉంది. విజయుడు వింటికి బాణాన్ని సంధించి గురిచేసి చిలకని కొట్టాడు. అయితే బాణం గురి తప్పింది. మొదటి ప్రయత్నం విఫలమైంది. ఫలితంగా విజయుని శరీరంలో మోకాళ్ళ దాకా శిలారూపం దాపురించింది. అయినా అతను మొక్కవోని ధైర్యంతో రెండో మారు బాణం తీసి చిలకను కొట్టాడు. రెండవ మారు కూడా అతని ప్రయత్నం ఫలించలేదు. నడుము భాగం వరకు విజయుని దేహం శిలగా మారిపోయింది. అయినా విజయునిలో ధైర్యం చెక్కు చెదరలేదు. మూడవసారి మూడవ బాణాన్ని వింటికి సంధించి శివుణ్ణి స్మరించి చిలుకను గురి చూసి కొట్టాడు. చిలుక బొమ్మ నేలను పడింది. మరి క్షణంలో శిలా విగ్రహం స్థానంలో ఒక అందాల సుందరి అతని కళ్ళెదుట ప్రత్యక్షమైంది. గుహలో కత్తుల చక్రం అదృశ్యమైంది. క్షణాల్లో గుహస్వరూపం సమస్తము మారిపోయింది. దాంతోపాటే విజయుని స్థితి కూడా మారిపోయి అతను రాజోచితమైన దుస్తులతో ఆభరణాలతో నవమన్మధుడిలాగా వెలిగిపోయాడు. శాప విముక్తి పొందిన సుందరి తన దివ్యశక్తులతో గుహని ఓ అందమైన ఉద్యానవనంగా మార్చింది. ఫలపుష్పభరితమైన వృక్షాలతో చెట్లతో ఆ ఉద్యానవనం అత్యంత రమణీయంగా కన్నుల విందు చేయసాగింది. శిల నుంచి అందాల యువతిగా ఆవిర్భవించిన ఆ స్త్రీమూర్తి పేరు మదనమంజరి. ఆమె దివ్య జాతులలో ఒకటైన కిన్నెర జాతికి చెందిన నెరజాణ. ఆమె విజయుణ్ణి కామించి తన కోరికను తీర్చమని అతనిపై పడబోయింది. అయితే విజయుడు చెక్కు చెదరని నిగ్రహంతో, తల్లి, పరస్త్రీవి అయిన నీవు నాకు అమ్మతో సమానం. నీ కోరిక తీర్చలేను, నన్ను మన్నించు అంటూ శిరస్సు వంచి మదనమంజరికి నమస్కరించాడు. విజయుని సత్ప్రవర్తనకు ఆమె ముగ్ధురాలైంది. విజయ, నువ్వే నన్ను మన్నించాలి. నిన్ను పరీక్షించదలిచి కామించినట్లు నేను నాటకమాడాను. ఒకప్పుడు మా కిన్నెర లోకానికి శ్రీసుఖ మహర్షి విచ్చేయిగా నేను ఆయనను కామించి నా వాంఛ తీర్చమని నిస్సిగ్గుగా అర్థించాను. దాంతో ఆ మహాముని ఆగ్రహించి నన్ను రాతి బొమ్మని కమ్మని శాపమిచ్చాడు. పశ్చాత్తాపంతో నేను ఆ మౌని పాదాల మీద పడి శాప విమోచనాన్ని ప్రసాదించమని ప్రార్థించాను. త్రిశకుల వారు మనసు కరిగి పరస్త్రీని తల్లిలా భావించే మానవుని కారణంగా నీకు శాప విముక్తి కలుగుతుందని సెలవిచ్చారు. నీ నిగ్రహ శక్తిని పరీక్షించి నీవు సామాన్య మానవుడు కావని గ్రహించాను. ఇక నీ కోరిక ఏమిటో చెప్పు, నేనది నెరవేరుస్తాను అంది మదనమంజరి. విజయుడు ప్రశాంత స్వరంతో ఆమెకిలా సమాధానమిచ్చాడు. అమ్మా, దివ్యజాతికి చెందిన నీకు నా వృత్తాంతం తెలియనిది కాదు. అన్నలు నా నుంచి గులే బకావళి పుష్పాన్ని అపహరించారు. అయినా వారి వల్ల మా తండ్రి గారికి కంటిచూపు తిరిగి వస్తే అదే నాకు మహదానందం. తండ్రిగారి రాజ్యం అన్నలకు లభించినా నాకు బాధ లేదు. నాపై ఆశలు పెట్టుకున్న నా తల్లిని, నా భార్య యుక్తిమతిని నట్టేట ముంచాను. కనీసం నా వల్ల బాధని అనుభవిస్తున్న బకావళిని కాపాడగలిగితే అదే నాకు 10,000. బకావళిని రక్షించాలంటే దేవేంద్ర లోకానికి నేను మరలా వెళ్ళక తప్పదు. కనుక నాపై దయను చూపి ఇంద్రలోకానికి వెళ్ళేటందుకు నాకు అవకాశం ఇవ్వు అని మదనమంజరిని కోరాడు. అతని నిస్వార్థ బుద్ధికి ఎంతగానో సంతోషించింది ఆమె. అతని నిజాయితీ ఆమె మనసును ఆకట్టుకుంది. విజయ, నీ కోరిక నెరవేరుతుంది అని మదనమంజరి అతన్ని దీవించి స్వర్గలోకానికి పంపించింది. విజయుడు ఇంద్రలోకంలోకి ప్రవేశించి బకావళి అంతఃపురం చేరుకున్నాడు. బకావళిని అన్వేషిస్తూ ఎలుగెత్తి ఆమెను పిలవసాగాడు. బకావళి చెరసాల పాలవటంతో ఆమె దుస్థితికి చింతిస్తూ ఉద్యానవనంలో ఒంటరిగా కూర్చున్న మంజులకి విజయుని పిలుపు వినిపించింది. ఉలిక్కిపడింది. విజయుడు ఆమెను సమీపించి, మీ సఖి బకావళి ఏమైంది చెల్లి అని సాదరంగా ఆమెను ప్రశ్నించాడు. విజయుని చేతివ్రేలికి ఉన్న బకావళి ఉంగరాన్ని మంజుల గుర్తించింది. బకావళి రహస్యప్రియుడు అతనే అని గ్రహించి ఆవేశంగా, తండ్రి చాటు బిడ్డ, అమాయకురాలు అయిన మా సఖి బకావళిని వలచి వంచించి నాడు మాయమై నేటికి ఇటు ఇచ్చేశారా? మీ నిర్వాకానికి మా చెల్లి చెరసాల పాలై దుర్భరయాతన్ని అనుభవిస్తోంది. మా బాగా చేశారులేండి అని విజయుణ్ణి నిష్ఠూరాలాడింది.
నేను వంచకుండైతే ఇంత ప్రయాసపడి ఆ లోకం నుంచి ఈ లోకానికి వచ్చేవాడి నా చెల్లి అన్నాడు విజయుడు బాధగా. అతని బాధను చూశాక మంజుల మనసు కరిగింది. ఆవేశం తగ్గుముఖం పట్టింది. విజయుడు గులేబకావళి పుష్పంతో స్వర్గం నుంచి నిష్క్రమించిన అనంతరం జరిగిన పరిణామాలన్నింటినీ ఆమె అతనికి పూసగుచ్చినట్లు చెప్పసాగింది. ఇంతలో అటుగా వచ్చిన ఇంద్రుడు మంజుల ఎవరో అగంతకునితో మాట్లాడటం, అతని వ్రేలికి బకావళి ఉంగరం ఉండడం చూశాడు. ఆవేశంతో ఊగిపోయి మంజులను మృంగేసేలా చూస్తూ, ఛీ నయవంచకి, మానవాధమునితో చేరి గులేబకావళి పుష్పాన్ని అపహరించేటందుకు సాయపడి నన్ను మోసం చేశావా, నీ అంతు చూస్తాను అని గర్జించాడు. విజయుడు మధ్యలో కలుగు చేసుకుంటూ, దేవరాజా, ఈమె నిర్దోషి. నేను మీ కొలనులోని గులేబకావళి కుసుమాన్ని తీసుకువెళ్లేటందుకు ఈమె నాకు ఎటువంటి సహకారము అందించలేదు అని ఇంద్రునికి వివరించబోయాడు. ఇంద్రునికి కోపం ఇనుమడించింది. ఛీ దుర్మార్గుడా, నీతో నాకు మాటలేంటి, నిన్నిప్పుడే కారాగారంలో వేస్తాను అంటూ భటులకేసి తిరిగి ఈ నరాధముని బంధించి చెరలో వేయండి అని వారిని ఆదేశించాడు. దేవభటులు విజయుణ్ణి బంధించి చెరసాలలో వేశారు. విజయుడు ప్రతిఘటించకుండా స్వచ్ఛందంగా వారి చేతిలో బందీ అయ్యాడు. వెంగళప్ప పాటలీపుత్ర నగరపు పొలిమేరల్లో స్వామి వెర్రి వెంగళానందగా కొత్త అవతారాన్ని ఎత్తి అంతులేని ప్రాచుర్యాన్ని సంపాదించుకున్నాడు. అతగాడు శూన్యంలో నుంచి సృష్టించి ఇచ్చే విభూది సకల వాంఛా ప్రదాయిని అని, సర్వరోగ నివారిణి అని ప్రజలు ఆ నోట ఈ నోట చెప్పుకోసాగారు. తండోపతండాలుగా తన వద్దకి ఎగబడుతున్న ప్రజల్ని వెంగళప్ప తన వెర్రి మాటలతో రంజింపచేయసాగాడు. ఆ వెర్రి కబుర్లకి మహామహా పండితులు వేదాంతపరమైన భాష్యాలను చెబుతూ అతను దైవాంశ సంభూతుడని వేనోళ్ల కొనియాడసాగారు. ఈ విచిత్ర వ్యవహారంతో వెంగళప్పకి బోళ్లంత వినోదం లభిస్తోంది. ధీరమతి, సూరమతి, వీరమతి గులేబకావళి పుష్పంతో నగరానికి తిరిగి వస్తూ దారిలో ప్రజల నోట స్వామి వెర్రి వెంగళానంద మహిమలను గురించి విన్నారు. ఆ స్వామిని దర్శించి తలో కాస్త విభూతిని సంపాదించుకోవాలనుకున్నారు. ఆశ్రమం చేరుకున్నారు. వెంగళప్ప ఆ మూర్ఖత్రయాన్ని చూసి చూడగానే వారు విజయుని అన్నలు అని గుర్తించాడు. అయితే ఆ మూడులు సన్యాసి వేషంలో ఉన్న వెంగళప్పని గుర్తుపట్టలేకపోయారు. అతనికి వంగి నమస్కరించి, స్వామి, రాజ్యానికి మాకు పోటీ లేకుండా మా దారిన ఉన్న చిన్న ముళ్ళును యుక్తితో తీసి పారవేయగలిగాము. అయితే రాజనగరులో మాకు పెద్ద ముళ్ళు బెడద అధికంగా ఉంది. ఆ కంటకాన్ని కూడా తొలగించే ఉపాయాన్ని మాకు ఉపదేశించి మా మార్గాన్ని నిష్కంటకం చేయండి. మేము సింహాసనం అధిష్ఠించగానే మిమ్మల్ని మా రాజ పురోహితులుగా నియమించుకొని మీ రుణం తీర్చుకుంటాము అన్నాడు ధీరమతి వినమ్రంగా. వివేకహీనుడా, సర్వము తెలిసిన సన్యాసులతో సంకేత భాషలో సంభాషించవలసిన పనేముంది? ఉన్నది ఉన్నట్లుగా చెప్పు. పెద్ద ముళ్ళెవరు, చిన్న ముళ్ళెవరు అన్నాడు వెంగళప్ప కోపంగా. కోపగించకండి స్వామి, తమ ఆదేశానుసారం ఉన్నది ఉన్నట్లుగా నేను చెబుతాను అంటూ సూరమతి ముందుకు వచ్చాడు. అతనిలా చెప్పనారంభించాడు. చిన్న ముళ్ళు అంటే మా తమ్ముడు విజయుడన్నమాట. వాడు గులేబకావళి సుమాన్ని సాధించి మా రాజ్యాధికారానికి పోటీ వచ్చాడు. అందుకని అంటూ తాము విజయుడిని బండరాయితో కొట్టి బావిలో పడేసిన వైనాన్ని సవివరంగా వెంగళప్పకి చెప్పాడు. అది విన్న వెంగళప్ప ఒక్కసారిగా నిశ్చేష్టుడయ్యాడు. అయితే ప్రయత్నపూర్వకంగా విజయుని మరణవార్త వినటం వల్ల తనలో కలిగిన అలజడిని కప్పిపుచ్చుకొని ముఖాన నవ్వు పులుముకున్నాడు. భేష్, జిత్తులకి నక్కలని మించిపోయారు. పెద్దములు సంగతి కూడా చెప్పండి, ఉపాయాన్ని ఉపదేశిస్తాను అన్నాడు సూరమతితో అతను. మా మేనమామే పెద్దముళ్ళు. మా నాన్నగారు గులేబకాళి పువ్వును సాధించినందుకు మాకు రాజ్యాన్ని ఇవ్వదలిచినా మా మామయ్య అది పొసగనివ్వడు. తానే రాజైపోతాడు. వాడిని మా చిప్పు చేతుల్లో మేముంచుకోవాలి. తమరు మాకు వశీకరణ మంత్రాన్ని ఉపదేశించండి అని వీరమతి అతన్ని ప్రార్థించాడు. ఓ, అదేం మహాభాగ్యమని. అయితే మీ మేనమావివి దిష్టికళ్ళు. అతని చూపుగాని పడిందంటే
గులేబకావళి తన మహిమను కోల్పోతుంది. మీ నాన్నగారికి కంటి చూపు రాదు. మీకు రాజ్యం దక్కదు. అందుకని మీరు నా మాట విని ఆ గులేబకాళి పువ్వుని ఈ బెత్తుపెట్టెలో పెట్టండి. నేనా పెట్టెని దృష్టిదోషం సోకకుండా అభిమంత్రిస్తాను. అంతవరకు నేను మీకు నేర్పే ఈ వశీకరణ మంత్రాన్ని కళ్ళు మూసుకొని కంఠస్థం చేస్తూ ఉండండి అని వెంగళప్ప వారికి చెప్పాడు. అతని సూచనని వాళ్ళు ముగ్గురు ఆనందంగా అంగీకరించారు. గులేబకావళి పువ్వుని వాళ్ళు వెంగళప్ప చేతిలో పెట్టారు. ఆ పువ్వుని వెంగళప్ప వాళ్ళ కళ్ళ ముందే బెత్తుపెట్టెలో పెట్టి దృష్టిదోష నివారణ మహామంత్రమంటూ ఏదో వెర్రి మంత్రాన్ని పఠించసాగాడు. ధీరమతి, సూరమతి, వీరమతి కళ్ళు గట్టిగా మూసుకొని వెంగళప్ప తమకి ఉపదేశించిన వశీకరణ మంత్రం కాని వశీకరణ మంత్రాన్ని బుద్ధిగా కంఠస్థం చేయసాగారు. ఆ ముగ్గురు తను చెప్పిన తప్పుల తడక సంస్కృత శ్లోకాన్ని కళ్ళు మూసుకొని కంఠస్థం చేస్తున్న సమయంలోనే వెంగళప్ప తన హస్తలాఘవాన్ని త్రుటిలో ప్రదర్శించాడు. గులేబకావళి పుష్పాన్ని తన జోలెలో దాచి బెత్తుపెట్టెలో గోకర చీపుర్ను పెట్టేశాడు. వల్లవేసింది చాలు. మీ పువ్వు ఉన్న బెత్తుపెట్టెను తీసుకుని ఇక బయలుదేరండి. ఒక నిబంధనని మాత్రం మర్చిపోకండి. రాజమందిరాన్ని చేరేంతవరకు ఈ పెట్టె మూతను తెరవకండి. నిబంధనకు నీళ్లొదిలి పెట్టెను తెరిచారంటే మంత్రప్రభావం ఉండదు, దృష్టిదోషం తగలక మానదు అని సూచించి వెంగళప్ప ఆ మూర్ఖత్రయాన్ని నగరానికి సాగనంపాడు. ఆ తర్వాత తన వేషాన్ని మార్చి కుండిన నగరానికి చేరుకున్నాడు. విజయుని సరసాల పక్కనే బకావళి ఉంచిన కారాగారం ఉంది. బకావళిని కటకటాలలో నుంచి విజయుడు చూసే వీలుంది. చెరలో విలపిస్తున్న బకావళికి విజయుడు తన చేతివ్రేలికి ఉన్న ఆమె ఉంగరాన్ని చూపి తానే ఆమె ప్రియుడునని చాటి చెప్పాడు. నిన్ను వలచి మాయమైపోయిన మోసగాణ్ణి కాను. నా తండ్రి గారికి కంటి చూపుని తెప్పించుకోవడం కోసమని గులేబకావళి పుష్పాన్ని తీసుకొని వెళ్ళాను. దాపరికం కూడదనే నా చిహ్నంగా ఉంగరాన్ని నీ చేతివ్రేలికి అలంకరించి మరీ మా మానవలోకానికి వెళ్ళాను. గులేబకావళి పుష్పాన్ని కూడా నేను దొంగలా అపహరించలేదు, వీరోచితంగా గ్రహించాను అని బకావళికి విజయుడు జరిగిన సంగతిని వివరిస్తూ ఉండగా కారాగారానికి వచ్చిన దేవేంద్రుడు అతని మాటల్ని విన్నాడు. ఆగ్రహంతో విజయునిపైన కళ్ళింట నిప్పులు కురిపిస్తూ, ఛీ నరాధమా, ఇంకా నా కూతుర్ని మాయ మాటలు చెప్పి లోబర్చుకోవాలనుకుంటున్నావా? వీరోచితంగా పితృభక్తితో గులేబకావళి పుష్పాన్ని గ్రహించావా? పితృభక్తి పరాయణుడివి, అదృష్టవంతుడివి అని మేము నిన్ను నమ్మాలా అని అన్నాడు. విజయుడు ప్రశాంత స్వరంతో, దేవరాజా, మీరు నమ్మినా మానినా అది వాస్తవం. ఇందుకు సదా నాకు బాసటగా నిలిచే పరమశివుడే సాక్షి అని అన్నాడు. ఆ పరమశివుడు నీ చేతలకు సాక్షా? అడుగడుగున అంబికాపతి నీకు బాసటగా నిలుస్తాడా? అంత ఘనుడివే అయితే మా వెండి కొలను నీ చేతి స్పర్శతో భస్మరాశిగా ఎందుకు మారింది? సరే మారింది. అలా మారిన ఆ రజత జల సరోవరాన్ని మరలా యథాతథంగా మార్చగలవా అని ఇంద్రుడు అతన్ని నిలదీశాడు. పరమేశ్వరానుగ్రహం ఉంటే ఆ ఆర్తరక్షకుణ్ణి నెరనమ్మిన భక్తులకి ఈ 7 లోకాలలో అసాధ్యమనేదే ఉండదు అన్నాడు విజయుడు దృఢస్వరంతో. అంత ఆత్మవిశ్వాసమా? అయితే వచ్చే పౌర్ణమి రాత్రికి మా వెండి కొలన్ని రజిత జల ప్రపూరితం కావించి తీరాలి, లేదా నీ 2 కళ్ళు పెరికించి నేత్రహీనుణ్ణి చేస్తాను అని తీవ్రంగా హెచ్చరించాడు ఇంద్రుడు అతన్ని. మీ పరీక్షకు నేను సంసిద్ధంగా ఉన్నాను సర్వలోకాధినాథా అని విజయుడు వినమ్రంగా సమాధానమిచ్చాడు. కూతుర్ని ఒకసారి చూసి వెళ్దామని కారాగారానికి వచ్చిన ఇంద్రుడు ఆ పని చేయకుండానే ఆవేశంతో వెనుదిరిగి తన మందిరానికి వెళ్ళిపోయాడు. తండ్రి పెట్టిన కఠిన పరీక్షకి విజయుడు నిర్భీతితో సమ్మతించడాన్ని చూసి బకావళి భయాందోళనకి లోనైంది. విజయుడు ఆమెకు ధైర్యం చెప్పి అనునయించాడు. వెంగళప్ప కుండిన నగరానికి భారమైన హృదయంతో చేరుకున్నాడు. లోకాచారాన్ని అనుసరిస్తూ యుక్తిమతికి విజయుని చావు కబుర్ను చల్లగా చెప్పాడు. యుక్తిమతి ఆవేదన వర్ణనాతీతం. విజయునితో వివాహం జరిగిన అనంతరం ఆమె కాళ్ల పారాణి ఆరకముందే అతను గులేబకావళి పుష్పాన్ని తేవటం కోసం ఆమెను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. అతని రాక కోసం
ఆమె కళ్ళు కాయలు కాచేలా నిరీక్షిస్తున్న సమయంలో పిడుగులాంటి వార్తని వినవలసి వచ్చింది. ఇక ఇలాంటి విషాద సమయంలో ఆమె కంటికి మంటికి ఏకధారగా ఏడవటంలో ఆశ్చర్యం లేదు. వెంగళప్పకి చెంచలకి ఎలా ఆమెని ఓదార్చాలో తెలియలేదు. ఎలాగైతేనేం యుక్తిమతి దుఃఖం కాస్త ఉపశమనమించింది. ఆమె తన బాధ నుంచి క్రమక్రమంగా కోలుకోసాగింది. అదే అదునునని భావించిన వెంగళప్ప ఆ చెంతకు చేరి ఆమెతో ఇలా అన్నాడు. వదినగారు, మనం పాటలీపుత్రానికి వెళ్లాల్సిన అవసరం ఉంది. ప్రయాణానికి సిద్ధం కండి అన్నాడు. పసుపు కుంకుమల్ని పోగొట్టుకొని కొత్త కోడలిగా ఎలా అత్తమామలకి నా దౌర్భాగ్యపు ముఖం చూపించను? నేను రాను, మీరిద్దరూ వెళ్ళండి అంది. చెంచల చనువుగా, దేవి, తమరు మాతో రాక తప్పదు. పతికి మారుగా మీరు మీ స్వహస్తాలతో గులేబకావళి పుష్పం ద్వారా మీ మామగారికి దృష్టిదానం చేయాలి. అంతేకాదు, మీ మామగారు చంద్రసేన మహారాజుల వారు, వారి చిన్న భార్య సంతతి మీ పతికి చేసిన అన్యాయాల్ని చెరిగి పారేయాలి. తమ్ముణ్ణి హత్య చేసిన దుర్మార్గుల బండారాన్ని మీరు బయటపెట్టి వాళ్లకు తగిన శిక్ష పడేలా చేయాలి. అప్పుడే మీ భర్త ఆత్మకి శాంతి అని యుక్తిమతి బోధించింది. యుక్తిమతి ప్రయాణానికి అంగీకరించింది. ఆ మర్నాడే యుక్తిమతి చంచల వెంగళప్పలతో పాటలీపుత్రానికి బయలుదేరింది. అంతా ఆతృతగా ఎదురుచూస్తున్న పౌర్ణమి రానే వచ్చింది. ఇంద్రుడు, బకావళి, మంజులాదులు తీవ్ర ఉద్విగ్నులవుతూ ఉన్నా స్థితప్రజ్ఞుడైన విజయుడు మాత్రం నిశ్చలంగా ఉన్నాడు. రాత్రి నిండు చంద్రుడు పండు వెన్నెలను కురిపిస్తున్నాడు. వెండి వెన్నెల వెలుగులో వెండి నీటి కొలనులో వెలిబూడిద మెరుస్తోంది. తళతళ కాంతులతో కాళ్ళకి చేతులకి వేసిన ఉక్కు సంకెళ్ళు నేలకి జీరాడుతూ ఉండగా విజయుడు సభలోకి ప్రవేశించాడు. అతని ముఖంలో దైవభక్తి తాండవిస్తోంది. అతని కళ్ళలో ఆత్మవిశ్వాసం నిండుగా తొణికిసలాడుతోంది. ఇంద్రునికి అతని ఆత్మవిశ్వాసాన్ని చూస్తే గుండెల్లో అగ్గి రాజుకుంది. అసహనంతో అమరాధిపతి, అచంచల శివభక్తుడివి, సర్వసమర్థుడివి, ఇక జాగు చేయక మా రజత జల సరోవరానికి పూర్వవైభవాన్ని తీసుకురా అన్నాడు. ఇంద్రుని మాటల్లోని వ్యంగ్యానికి విజయుడు నొచ్చుకోలేదు. ఆది దంపతుల్ని మనసులో నిలుపుకొని కళ్ళు మూసి ఉచ్చస్వరంతో జగదేకమాత, పితరులైన పార్వతీ పరమేశ్వరులని అతను ప్రార్థించాడు. జగన్మాత, నీ పతిదేవుడైన శివుడు సదా నన్ను కంటికి రెప్పలా కాపాడసాగాడు. అయితే నువ్వే నాపై కన్నెర్ర చేశావు. నీ పూజ నిమిత్తం స్వర్గలోకాధిపతి వినియోగించే గులే బకావళి పుష్పాలు శత సంఖ్య కన్నా తగ్గేలా నేను ఒక పుష్పాన్ని సంగ్రహించానని నీకు నా మీద ఆగ్రహం కలిగిందేమో. నా హస్తస్పర్శ సోకగానే వెండి నీటి కొలనులోని రజత జలాలన్నీ మాయం చేసి ఆ స్థానంలో భస్మరాశిని ఉంచావు. పితృభక్తితో చేసిన చిన్న తప్పే నీ దృష్టిలో మహాపరాధంగా తోస్తే నేను గ్రహించిన పుష్పానికి మారుగా నా నేత్రాన్నే పుష్పంగా నీ చరణ సన్నిధిలో నేను అర్పిస్తున్నాను. ఇదిగో స్వీకరించు. ఈ వెండి కొలనికి పూర్వ వైభవాన్ని సిద్ధింపజేయి. విజయుడు ప్రార్థనను ముగించి తన స్వహస్తాలతో తన కుడి కన్నును పెకిలించి వెండి నీటి కొలనులోకి ఆ నేత్రాన్ని విసిరేశాడు. అయినా కరుణామూర్తి పార్వతీదేవి అతన్ని కనికరించలేదు. జలకళతో కొలనుకి పూర్వవైభవం లభించలేదు. దాంతో విజయుడు ఆవేదన చెందాడు. అమ్మా, నువ్వు జ్వాలాముఖివి, రక్తనేత్రివి, ఉగ్రదంష్ట్రవి, కపాల మాలికా ధారిణివి అయిన కాళికాదేవివి. నేను ఆ విషయాన్ని విస్మరించి అమ్మలగల్ల అమ్మవి కదా అని నా ఒక్క కంటి సమార్చనతో సంతృప్తి చెందుతావని భ్రమించాను. నీ శక్తి స్వరూపం ఇప్పుడే నా తలుపున మెదిలింది. నా పాపానికి ప్రాయశ్చిత్తంగా నా రెండవ కంటిని కూడా నీకు అర్పించాలన్నదే నీ భావన అని గ్రహించాను. నా ద్వితీయ నేత్రాన్ని పాప పరిహారార్థంగా నీ పాదాల ముందు అర్పిస్తున్నాను. స్వీకరించి నన్ను కృతార్థుణ్ణి చెయ్యి. నీ కరుణామృత వర్షధారలతో ఈ సరోవరంలోనికి జలాలను రప్పించు అంటూ విజయుడు తన రెండవ కంటిని వేళ్లతో ఊడబెరికి ఆ కొలనులోకి విసిరాడు. ఒక్క క్షణం విజయుని రెండు కళ్ళ నుంచి రక్తధారలు స్రవిస్తూ నేలని తడిపాయి.
ఆ భీకర దృశ్యాన్ని చూసిన ఇంద్రుని మేను గగురు పొడిచింది. బకావళికి గుండెలవిసిపోయాయి. సభికులు హాహాకారాలు చేశారు. అంతే, మరుక్షణము కొలనులో బూడిద కుప్ప అదృశ్యమై ఆ స్థానంలో వెండి నీరు మిలమిలా మెరుస్తూ తొణికిసలాడి చూసేవారికి కనువిందు చేసింది. దేవదుందుబులు మ్రోగాయి. విజయునిపై దేవతలు పుష్పవృష్టిని కురిపించారు. ఐరావతం సంతోషంతో తొండమెత్తి ఘీంకరిస్తూ గంతులేసింది. సమృద్ధిగానున్న వెండి నీటిలో 100 గులేబకావళి పుష్పాలు వికసించాయి. శివుని దయవల్ల విజయునికి కళ్ళొచ్చాయి. బకావళి కంట ఆనందాశ్రువులు స్రవించాయి. ఇంద్రుడు గద్దె దిగి విజయుని దగ్గరికి వచ్చి పశ్చాత్తాపం నిండిన స్వరంతో, నీ పట్ల దురుసుగా ప్రవర్తించినందుకు మన్నించు. నా తప్పుకు పరిహారంగా బకావళిని నీకు సమర్పిస్తున్నాను, స్వీకరించు అంటూ బకావళి చేతిని విజయుని చేతిలో పెట్టాడు. దేవతలు హర్షధ్వానాలు చేశారు. ఇంద్రుడు దివ్యదృష్టితో చంద్రసేనుడు చారుమతి పడుతున్న దురవస్థులను చూసి విజయునికి, నీ తల్లిదండ్రుల పరిస్థితి కడు హృదయ విదారకంగా ఉంది. సత్వరం నీవు మీ మానవ లోకానికేగి నీ శక్తి సామర్థ్యాలతో పరిస్థితులను చక్కదిద్దు అని హితబోధ చేశాడు. అంతేకాదు, బకావళి విజయుడు భూలోకానికి త్వరగా చేరుకోవటం కోసమని వారికి పుష్పక విమానాన్ని ఏర్పాటు చేశాడు. బకావళికి ఆరణంగా తన దివ్యశక్తుల్ని ఇంద్రుడు ఇచ్చాడు. ఆ ఉభయుల్ని దీవించి భూలోకానికి సాగనంపాడు. ధీరమతి, సూరమతి, వీరమతి నగరంలోకి అడుగుపెడుతూనే నగరపాలకుడి చేత రాజప్రతినిధి అయిన మేనమామ దుష్టకేతుకి తాము గులేబకావళి పుష్పాన్ని సాధించి తెస్తున్నట్లు వర్తమానాన్ని పంపారు. అయితే తన మేనలుల ప్రయోజకత్వం ఏపాటితో తెలిసిన దుష్టకేతు ఆ వర్తమానాన్ని విశ్వసించలేదు. ప్రచండునితో రహస్య సమావేశాన్ని జరిపాడు. ఆ సమావేశంలో వాళ్ళిద్దరూ భవిష్యత్తు కార్యాచరణకి పకడ్బందీగా ఒక ప్రణాళికను రూపొందించుకున్నారు. చంద్రసేన మహారాజుల వారి వీరపుత్రులు గులేబకావళి సుమంతో తిరిగి నగరానికి విచ్చేస్తున్న సందర్భంలో వారికి ఘనంగా స్వాగత సన్నాహాలు దుష్టకేతు ఏర్పాటు చేయించాడు. ఆ స్వాగతపు ఆర్భాటాల్ని చూసి ధీరమతి, సూరమతి, వీరమతి ఉబ్బి తబ్బిబ్బులైపోయారు. ఆనాటి సాయంత్రం రాజభవనపు ప్రాంగణంలో చంద్రసేన మహారాజు నిర్వహించే బహిరంగ సభ ఆరంభమైంది. ఆ సభకి మంత్రి, సామంత, దండనాయకాదులందరితో పాటు ప్రజలంతా విచ్చేశారు. ఆ సభలో 3 వీరపుత్రులు తమ స్వహస్తాలతో గులేబకావళి పుష్పం ద్వారా తమ తండ్రిగారైన చంద్రసేనుల వారికి దృష్టి ప్రదానం చేస్తారని ప్రచండు సభాముఖాన ప్రకటించాడు. వంది మాగధులు రాకుమార్ల శౌర్య ప్రతాపాలను కీర్తిస్తూ ఉండగా రూపవతి కుమారులు సభలోకి అడుగుపెట్టారు. బెత్తుపెట్టెతో రూపవతి దర్పంతో చారుమతికేసి తిరస్కారంగా చూసింది. ఆ చూపులు తూపులకు తట్టుకోలేక చారుమతి తలదించుకుంది. రాచఠీవిని ఒలకపోస్తూ ధీరమతి, సూరమతి, వీరమతి సభలోకి వచ్చి కలిసికట్టుగా పెట్టె మూతను ఊడదీసి పెట్టెలో ఉన్న గొరక చీపురు కట్టెను చూసి దిగ్భ్రాంతులయ్యారు. కాళసర్పాన్ని చూసినట్లు కెవ్వుమన్నారు. దుష్టకేతు ఆందోళనతో, ఏమైంది మేనల్లుళ్ళు అని వారిని ప్రశ్నించాడు. గులేబకావళి పుష్పం మాయమైంది. ఆ స్థానంలో చీపురు కట్ట ప్రత్యక్షమైంది. ఏడుపు గొంతుతో ధీరమతి అతనికి సమాధానం చెప్పాడు. వెంటనే సూరమతి అందుకొని, అది కూడా గొరక చీపురు కట్ట అని తన వంతుగా తాను చెప్పాడు. మేము తెచ్చింది పుష్పమే, అదెలా గొరకగా మారిందో తెలియదు. ఎవరో మమ్మల్ని మోసం చేశారు అన్నాడు వీరమతి బాధగా. సభాదులంతా వారిని అపసహిస్తూ కేరింతలు కొట్టారు. చంద్రసేన మహారాజుకి సభలో ఏం జరుగుతుందో అర్థం కాక దుష్టకేతుని ఏం జరుగుతుంది అని గాబరాగా అడిగాడు. దుష్టకేతు వెటకారంగా నవ్వి, ఏం జరుగుతుంది? తమ పుత్రరత్నాలు అప్రయోజకత్వం లోకానికి ఇవాళ ఇంకొకసారి తేట తెల్లమైంది. తమకి కంటిచూపు రప్పించడం కోసం గులేబకావళి పుష్పాన్ని తెస్తామని గొప్పగా వెళ్ళి గొరక చీపురు కట్టతో వారు విచ్చేశారు. హతవిధి, తమ పరిస్థితి చూస్తే మహాజాలేస్తుంది నాకు. అంధత్వం, దానికి తోడు వృద్ధాప్యం,
ఇవి చాలవన్నట్లు అప్రయోజకులైన పుత్రరత్నాలు. ఆహా, పగవాడికి కూడా ఇటువంటి కష్టాలు రాకూడదు అన్నాడు. చంద్రసేన మహారాజు అతని మాటలకు ఎంతో కుమిలిపోయాడు. స్వంత తమ్ముడు ప్రజల సమక్షంలో తన సంతానాన్ని చేతకాని దద్దమ్మలని చాటింపు వేస్తూ ఉంటే రూపవతి సిగ్గుతో తలవంచుకుంది. ఆమె దురవస్థను చూసి చారుమతి తన సంతాపాన్ని, సానుభూతిని చూపులతో ప్రకటించింది. ఆ చూపుల అర్థం తెలిసిన రూపవతికి తల కొట్టేసినంత పనైంది. దుష్టకేతు కనుసన్నని గమనించిన ప్రచండు తమ అంతర్నాటకానికి ప్రస్తావనగా ఇలా అన్నాడు. తమరు మహారాజుల మీద జాలి చూపి మీ బంధుప్రీతిని చాటుకుంటున్నారు. కానీ తమరు జాలి చూపించవలసింది పాలించే ప్రభువుల మీద కాదు, పాలితులైన అమాయక ప్రజల మీద. నేటిదాకా అంధుడైన రాజుని వారు భరించి ధృతరాష్ట్ర పాలనని అనుభవించారు. రేపు వారి సంతానమైన అసమర్థుల్ని పాలకులుగా నెత్తిన పెట్టుకొని అష్టకష్టాల్ని అనుభవించాలి. వారి బాధకి మీకు మనసు కరగదా? నేనేం చేయను, అది వాళ్ల తలరాత అన్నాడు దుష్టకేతు తమ నాటకాన్ని మరింత రక్తి కట్టిస్తూ. తలరాతని నిర్లిప్తంగా, నిష్పూచిగా ఉండటం ఎంతవరకు సమంజసం? రాజ్యం వీరభోజ్యమని మన పెద్దలు అనలేదా? అందరాజు కానీ వారి అసమర్థ సంతతి కానీ రాజ్యపాలనని సక్రమంగా నిర్వహించలేరు. ప్రజలు కష్టాలు పడతారు. ప్రజారక్షణార్థం వీరులు సమర్థులు అయినా తమరు ఈ రాజ్యభారాన్ని వహించక తప్పదు. మగధ రాజ్య ప్రజల ప్రతినిధిగా ఇది నా విన్నపము. తమరు కాదనటానికి వీల్లేదు అన్నాడు ప్రచండు. అతడు తన రాజ్యాభిషేకం కోసం ఇలా రంగం సిద్ధం చేస్తూ ఉంటే దుష్టకేతు లోలోన మురిసిపోయాడు. బయటికి మాత్రం మొహమాట పడుతున్నట్లుగా, ఆహాహా, నేనా? పరిపాలనా భారం వహించటమా? బాగుండదు. అంతా రాజ్యకాంక్షాపరుణ్ణని నా గురించి అనుకుంటారు. వద్దు, ఈ మొళకుయటం నాకు వద్దు అన్నాడు దుష్టకేతు నాటకీయంగా. తాము నిరాకరించటానికి వీలులేదు, ఇది ప్రజల ఆకాంక్ష అని ప్రచండు అతన్ని బలవంతపెట్టాడు. చివరకు ప్రజాభీష్టం మేరకు తాను రాజవ్వటానికి అంగీకరిస్తున్నట్లుగా నటిస్తూ దుష్టకేతు, సరే ఇక తప్పదు, ప్రజాభీష్టం నాకు శిరోధార్యం అన్నాడు. ఆ ఉభయులు నాటకమిలా రసవత్తరంగా ముగియకముందే సుబుద్ధి సభలోకి ప్రవేశించాడు. అతని వెనక ఆస్థాన జ్యోతిష్కుడు, రాజవైద్యుడు బందీలుగా సంకెళ్ళు వేయించుకుని భటుల చేత సభలోకి ఈడ్చుకుని రాబడ్డారు. సుబుద్ధి సభావేదిక మీద నిలిచి మహారాజుకి ప్రజా సమక్షంలో ఆ ఉభయుల బండారాన్ని ఈ విధంగా బయటపెట్టాడు. మహారాజా, మగధ ప్రజల్లారా, ఈ దుష్టకేతు ప్రచండు నయవంచకులు, విశ్వాసఘాతకులు. ఇందుకు ప్రబల సాక్ష్యం ఈ ఆస్థాన జ్యోతిష్కుడు, ఈ రాజవైద్యుడు అంటూ వాళ్ళిద్దరూ విజయుణ్ణి చంపించడం, ప్రభువులను అంధుణ్ణి చేయించడం వంటి అకృత్యాల్ని ఎలా ఎలా జరిపారో సుబుద్ధి సాక్ష్యాధారాలతో నిరూపించాడు. చివరిగా రాజసింహాసనాన్ని ఆక్రమించడానికై అమాయకపు ప్రజానీకాన్ని అడ్డం పెట్టుకొని ఈ దుష్టకేతు నాటకమాడుతున్నాడు. అందుకు ప్రచండు తగిన హంగు చేస్తున్నాడు. ఈ దుర్మార్గులకు తగిన శాస్తిని మీరే చేయండి అని సుబుద్ధి ప్రజలకు విజ్ఞప్తి చేశాడు. అయితే ప్రచండు ఆగ్రహంతో, మూర్ఖుడా, వెర్రి గొర్రెల వంటి ఈ ప్రజల మాకు తగిన శాస్తిని చేసేది అసాధ్యం. నీకు నేనంతకంటే ముందు తగిన శాస్తిని చేస్తాను అంటూ తన వరలో నుంచి పిడిబాకును తీసి సుబుద్ధి గుండెలకేసి గురి చూసి విసిరాడు. చిత్రం, ఆ పిడిబాకు గాల్లోనే వ్రేలాడసాగింది. అందుకు కారణము పాటలీపుత్ర నగరపు రాజభవన ప్రాంగణంలో పుష్పక విమానం నేలకి దిగింది. అందులో నుంచి దిగిన విజయుడు, బకావళి ఏకాఏకిన బహిరంగ సభలోకి ప్రవేశించారు. దుష్టకేతు ప్రచండు ఆడిన నాటకాన్ని, సుబుద్ధి వాళ్ళ కుట్రలను బట్టబయలు చేయటాన్ని అంతా వారు కళ్ళారా చూశారు, చెవులారా విన్నారు. ప్రచండు సుబుద్ధి మీదకు పిడిబాకును విసరగానే బకావళి తన దివ్యశక్తితో ఆ బాకు గాలిలోనే వ్రేలాడేలా చేసి సుబుద్ధి ప్రాణాల్ని కాపాడింది. దుష్టకేతు ప్రచండు ఆ వింతను చూసి విభ్రాంతి చెందారు. దుష్టులారా, మీ వంచనాపూరితమైన నాటకానికిక తెరపడింది. శివానుగ్రహం వల్ల విజయుడు అంటే నేను మరణించలేదు. నా తండ్రిని అంధుడిగా చేసిన మీ ఉభయులు అంతూ చూడటానికి నేను వచ్చాను.
అంటూ కత్తి దూసి ఆ ఇద్దరు దుష్టులపైకి విజయుడు మెరుపల్లే తటాలను దూకాడు. దుష్టకేతికి తొత్తులుగా మారిన పలువురు సైనికులు విజయుణ్ణి బంధించదలిచి ముందుకు వచ్చారు. అయితే బకావళి తన దివ్యశక్తితో వాళ్లంతా చేష్టలు దక్కి బొమ్మలా ఉండిపోయేలా చేసింది. ద్వంద్వ యుద్ధంలో విజయుని కత్తి దెబ్బకి ముందుగా ప్రచండు హతమారిపోయాడు. ఆ పైన దుష్టకేతు అంతమయ్యాడు. విజయుడు సురక్షితంగా ఉండటం చూసి అతని తల్లిదండ్రులైన చంద్రసేన మహారాజు, చారుమతి ఎంతో సంతోషించారు. రూపవతి, ఆమె ముగ్గురు కుమారులు విజయునికి తాము చేసిన అపకారాలకి పశ్చాత్తాపాన్ని వెలిబుచ్చి మన్నించమని కోరారు. చారుమతి పాదాలపైన పడి రూపవతి ఆమెను క్షమాపణ వేడుకుంది. అంతా సంతోషంగా ఉన్న సమయంలో హఠాత్తుగా ధీరమతి, అంతా బాగుంది, కానీ గులేబకావళి స్థానంలోకి చీపురు కట్టేలా వచ్చింది అని అడిగాడు తమ్ముణ్ణి. ఆ సంగతి పాపం విజయుడికి ఎలా తెలుస్తుంది? స్వామి వెర్రి వెంగళానందుల వారికి, అంటే సాక్షాత్తు ఈ వెంగళప్పకే తెలుస్తుంది. ఎందుకంటే ఆ ఘనకార్యాన్ని జరిపినవాడు వీడే గనక అంటూ వెంగళప్ప గర్వంగా తనని తాను చూపించుకున్నాడు. అతనప్పుడే యుక్తిమతితోనూ చెంచలతోనూ రాజమందిరంలోకి ప్రవేశించి ధీరమతి ధర్మ సందేహాన్ని విని చిక్కుముడిని విప్పాడు. ఆ విధంగా యుక్తిమతి, చంచలాదులు విజయుడు క్షేమంగా ఉండటాన్ని చూసి చాలా ఆనందించారు. వెంగళప్ప భద్రంగా తమతో తీసుకువచ్చిన గులేబకావళి పుష్పాన్ని విజయుని చేతికి ఇచ్చాడు. విజయుడు గులేబకావళి పుష్పాన్ని తన తండ్రి కనులకు తాకించాడు. చంద్రసేనుడికి పోయిన కంటి చూపు తిరిగి వచ్చింది. కనుల విందుగా తన ఇద్దరు కోడలని ఆయన దగ్గరకు తీసుకున్నాడు. ఆ తర్వాత పశ్చాత్తాప భరిత హృదయంతో చారుమతిని సమీపించి, నా దృష్టి కోసమని పొత్తిళ్లలోని నీ బిడ్డని భటుల ద్వారా బలవంతంగా లాక్కెళ్ళి చంపింపబోయిన పాపిని, నా పాపానికి తగిన శిక్షను అనుభవించాను. నీ కొడుకు వల్లే నా కంటి చూపుని ఆ శివుడు ఇప్పించాడు. నా పాపానికి పరిహారంగా విజయుడికే పట్టాభిషేకాన్ని చేస్తాను. నీవు మాత్రం నా తప్పుల్ని మన్నించుదేవి అని ఆమెను వేడుకున్నాడు చంద్రసేనుడు. ఒక శుభముహూర్తాన చంద్రసేనుడు విజయుడికి పట్టాభిషేకాన్ని జరిపి తాను విశ్రాంతి తీసుకున్నాడు. మగధ సామ్రాజ్యానికి మహారాజు అయిన విజయుడు బకావళి, యుక్తిమతుల్ని రాణులుగా చేసుకుని తన ముగ్గురు అన్నల సాయంతో చాలా కాలం చక్కగా ప్రజల్ని పరిపాలించాడు. అతని పాలనలో ప్రజలు కడుపులో చల్ల కదలకుండా సుఖంగా జీవించారు. సర్వే జనా సుఖినో భవంతు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథ నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.